So group 1 the answer writing for polity specific. So polity answer writing ఏ విధంగా ఉండాలి. సో ముఖ్యంగా మనకి ఆన్సర్ రైటింగ్ నాట్ ఓన్లీ పాలిటీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే 4 స్టెప్స్ ఉంటాయి ఆన్సర్ రైటింగ్ మీద కమాండ్ తెచ్చుకోవడానికి. సో దెర్ ఆర్ 4 స్టెప్స్. సో వీటిని సింపుల్గా దావత్ అంటాం. సో ఏంటి ఈ 4 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ యు ఆర్ సపోజ్ టు D for demand, understand the demand of the question. And A for answer structure, proper structure undali. Answer structure ante adi IBC model అని అంటాం. జనరల్ గా ఉపయోగించేటటువంటి మోడల్ IBC మోడల్, ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. తర్వాత ఈ ఆన్సర్లో కొన్ని V ఫర్ వాల్యూ అడిషన్స్, దే ఆర్ ద మార్క్స్ ఎన్హాన్సర్స్. ఒక జనరల్ ఆన్సర్ రాసేదానికి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ రాసేవాడికి వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే ఈ వాల్యూ అడిషన్స్ దగ్గర వస్తుంది. సో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ రాయడం, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి? గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాం, సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. గ్రూప్ 1 కూడా రాస్తాం, సబ్జెక్ట్ ఒకటే, కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ వేరే, కాన్సెప్చువలైజేషన్ వేరే. అంటే సబ్జెక్ట్ లేదు అనట్లేదు. గ్రూప్ 2 చదివి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సబ్జెక్ట్ లేదు అనట్లేదు, సబ్జెక్ట్ ఉంటుంది. హౌ యూ ప్రజెంట్ ది ఆన్సర్ ఈజ్ డిఫరెంట్ విత్ వాల్యూ అడిషన్స్. అంటే మన ఆన్సర్కి విలువను జోడించేది వాల్యూ అడిషన్. సో ఆ విలువ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రజెంట్ చేసే కొన్ని డాటా నుంచి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1, యూ ఆర్ సపోజ్ టు నో అబౌట్ సెవరల్ రిపోర్ట్స్, కమిటీస్. ఇవేవి మీరు గ్రూప్ 2లో చదవరు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో అవసరం లేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం అని ఒక పాయింట్ రాసాం అనుకో, అది మిగతా ఆన్సర్స్ కన్నా ఒక మార్కు నీకు ఎక్స్ట్రా తీసుకొచ్చేది. అకార్డింగ్ టు సెకండ్ ARC అన్నాం అనుకో, ఒక మార్క్ ఎక్కువ వస్తుంది. ఆర్ అదర్వైజ్ అకార్డింగ్ టు పూంచి కమిషన్ అని చెప్పి సెంటర్ స్టేట్ రిలేషన్స్ దగ్గర రాసామనుకో, అదొక మార్క్ ఎక్కువ తీసుకొస్తుంది. ఇప్పుడు సోషియాలజీకి సంబంధించిన ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సూసైడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకో, అకార్డింగ్ టు NCRB అని చెప్పి సూసైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకో, ఆ సోషియాలజీలో సూసైడ్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి రీజన్స్ ఏంటి అని రాస్తూ ఇంట్రడక్షన్లో NCRB రిపోర్ట్ అని చెప్పి అనుకో 2023-24 అని చెప్పి, దట్ విల్ యాడ్ ఏ మార్క్ టు యూ. అది వాల్యూ ఎడిషన్. అండ్ ఈ T ఏంటి? ఇది టైం మేనేజ్మెంట్. సో బ్రీఫ్గా ఈ 4 అంశాలు ప్రతి ఆన్సర్లోనూ ఉండాల్సినటువంటి అంశాలు. అండ్ తర్వాత ఈ 4 దశల్లో ఆన్సర్ ఉండాలన్నమాట. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ప్రశ్నలో ఏమడుగుతున్నారు అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయడం జరిగింది అనే అంశాన్ని ఫోకస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ఉదాహరణ తీసుకుని, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది రోల్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ది రూరల్ ఎంపవర్మెంట్. ఇది క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకో. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ఎంపవరింగ్ ద రూరల్ ఉమెన్, ఇన్ ద రూరల్ ఎంపవర్మెంట్. సో ఇన్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ రూరల్ ఉమెన్. సో గ్రామీణ మహిళల సాధికారికతలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల పాత్రను వివరించమని, విమర్శనాత్మకంగా పరీక్షించుము. ఇది క్వశ్చన్.
ఇది గవర్నెన్స్లో రావచ్చు, సోషాలజీలో రావచ్చు, ఎకానమీలో రావచ్చు, ఎక్కడైనా దీనికి అండ్ ఈవెన్ జనరల్ ఎస్ఏలో కూడా అడగచ్చు. అక్రాస్ ద వేరియస్ పేపర్స్ దిస్ హ్యాస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈజ్ హ్యావింగ్ ఏ సిగ్నిఫికెన్స్. సో ఇటువంటి క్వశ్చన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ దావత్ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి, యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఈ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అంటే ప్రశ్నలో అడగబడుతున్నటువంటి అంశాన్ని అవగాహన చేసుకోవడం. సో దీనికోసం ఏం చేయాలి, ఫస్ట్ ఈ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ అంటే దాన్నే డైరెక్టివ్ ఆఫ్ ద క్వశ్చన్ అని కూడా అంటారు. క్వశ్చన్ ట్యాగ్ అనొచ్చు, క్వశ్చన్ డైరెక్టివ్ అనొచ్చు. క్వశ్చన్ డైరెక్టివ్ ఏంటి? ఈ ప్రశ్నలో ఇచ్చినటువంటిది. ఇది క్వశ్చన్ ట్యాగ్. క్రిటికల్లీ ఎగ్జామిన్, విమర్శనాత్మకంగా పరీక్షించు. అండ్ రెండోది, ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్, అండర్స్టాండింగ్ ది కీవర్డ్స్ ఇన్ ద క్వశ్చన్. అంటే కీవర్డ్స్ అంటే కీలకమైన పదాలు. సో ఈ కీలకమైన పదాలు ఏంటి అంటే ఇందులో ఈ రూరల్ ఎంపవర్మెంట్, రూరల్ ఉమెన్, ఎస్హెచ్జీస్, ఇవి కీవర్డ్స్. ఆ కీవర్డ్స్కి ఎందుకు ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రధానంగా ఎస్హెచ్జీ గురించి, అలాగే విమెన్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల గురించి, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి, ఈ కీవర్డ్స్ గురించి. సాధికారికత, ఈ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం. చేసిన తర్వాత సో యు ఆర్ వాట్ ఈస్ ది ఫోకస్ ఆఫ్ ది ఆన్సర్, రోల్ ఆఫ్ ఎస్హెచ్ఎస్. ఇది జనరల్ అండ్ ఎంపవరింగ్ ది రూరల్ ఉమెన్. ఇది స్పెసిఫిక్. ఇది అంటే ఓవరాల్గా ఎస్హెచ్జీల పాత్రని గురించి వివరిస్తూ జనరలైజ్ ఆస్పెక్ట్, ప్రత్యేకంగా గ్రామీణ మహిళల సాధికారికతలో వాళ్ళ పాత్రని గురించి చెప్పడం, అది స్పెసిఫిక్ ఆస్పెక్ట్. సో ఈ మూడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అన్నప్పుడు ఈ మూడింటి గురించి ఐడెంటిఫై చేయడం. అంటే ఈ రకంగా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేసి క్వశ్చన్ ట్యాగ్ని ఐడెంటిఫై చేసి క్రిటికల్లీ ఎగ్జామిన్, ఫోకస్ ఆఫ్ ద క్వశ్చన్ గురించి చెప్తూ రోల్ ఆఫ్ ద ఎస్హెచ్జీస్ ఇన్ ఎంపవరింగ్ ద రూరల్ ఉమెన్, ఇది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫస్ట్ స్టెప్. అయింది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఆన్సర్ స్ట్రక్చర్. సో ఈ ఆన్సర్ స్ట్రక్చర్ అనేది ఏంటి, ఐబీసీ మోడల్, జనరల్గా ఉపయోగించేటటువంటి పద్ధతి ఐబీసీ మోడల్. అంటే ఏం చేయాలి దీంట్లో, ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ది ఆన్సర్ విత్ ది ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. ఇది ఏ ప్రశ్నలో అయినా కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కానీ, అంటే చాలామంది డైరెక్ట్గా ఆన్సర్ రాసిస్తుంటారు. ఇప్పుడు రోల్ ఆఫ్ ది ఎస్హెచ్జీస్ ఇన్ ఎంపవరింగ్ ద రూరల్ ఉమెన్ అనే ప్రశ్నకి ఆన్సర్ రాసేటప్పుడు ఎస్హెచ్జీస్ ప్లే ది రోల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ అని చెప్పి స్ట్రైట్గా ఆన్సర్ చేస్తుంటారు. అలా కాకుండా ఫస్ట్ ఎస్హెచ్జీలు అంటే ఏంటో చెప్పాలి ఇంట్రడక్షన్లో, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, కొన్ని కీవర్డ్స్ రాయాలి, బాడీలో దాని రోల్ గురించి చెప్పాలి. అంటే ఆర్గనైజ్ యూజింగ్ సబ్ హెడ్డింగ్స్, పాయింట్స్, ఇటువంటివన్నీ వస్తాయి మళ్ళీ అక్కడ. తర్వాత కంక్లూజన్లో ఒక వే ఫార్వర్డ్ ఉండాలి. వే ఫార్వర్డ్ ఉండడం అంటే ఈ ఎస్హెచ్జీలో భవిష్యత్తులో ఇంకా ఎంత బాగా గ్రామీణ ప్రాంత మహిళలకి సాధికారికత సాధించడానికి ఉపయోగపడవచ్చు అనేటటువంటి పర్స్పెక్టివ్ని చెప్తుంది. సో ఇందులో మరి ఈ ఆన్సర్ స్ట్రక్చర్లో ఇంట్రడక్షన్ ఏమి ఉండాలి. సో ఇంట్రడక్షన్లో ఉండాల్సినటువంటి పాయింట్స్, either you may write the context of the question. అంటే ఆ ప్రశ్న అడగబడిన నేపథ్యాన్ని వివరించడం, ప్రశ్న అడగబడిన నేపథ్యాన్ని వివరించవచ్చు. అండ్
తర్వాత యూ కెన్ ఆల్సో డిఫైన్ ది క్వశ్చన్. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ప్రశ్నని విశ్లేషించడం ఆర్ నిర్వచించడం. దెన్ యూ షుడ్ యూజ్ సమ్ డాటా పాయింట్స్ అంటే స్టాటిస్టిక్స్. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి కొన్ని స్టాటిస్టికల్ పాయింట్స్ ఉపయోగించవచ్చు. స్టాటిస్టికల్ పాయింట్స్ ఆర్ డాటా పాయింట్స్ అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఏంటి? సపోజ్ దేశంలో సుమారుగా 1,10,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 1,10,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ద కంట్రీ అనే ఒక పాయింట్ని రాయొచ్చు. ఆర్ అదర్వైజ్ ప్రధానమంత్రి భవిష్యత్తులో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల్ని లఖ్పతి దీదీలుగా మారుస్తానని ప్రకటించడం అనే పాయింట్ని రాయొచ్చు. అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మహిళలు లక్షాధికారులను చేయడం వీళ్ళ ఉద్దేశం. ఆర్ అదర్వైజ్ రీసెంట్గా ప్రధానమంత్రి సంగారెడ్డిలో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని రిఫర్ చేస్తూ డ్రోన్ దీదీ అనే ఒక పదాన్ని ఉపయోగించారు. సో ఆ డ్రోన్ దీదీ అనే పదాన్ని కూడా ఇక్కడ డాటా పాయింట్గా ఉపయోగించవచ్చు. In 2025, the Prime Minister has made a declaration that the women in these rural areas, women in the rural areas are acting as the drone didis, the sky warriors. డ్రోన్ దీదీస్ అనే దానికి మళ్ళీ ఇంకో పదం ఏం పెట్టాడు? స్కై వారియర్స్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇవే కీవర్డ్స్ అంటే ఇలాంటివి. అంటే మన మార్క్స్ ఎన్హాన్సర్స్ అన్నమాట. ఒక మార్క్ ఎక్కువ రావడానికి అవకాశం కల్పించేవి. ఈ డ్రోన్ దీదీస్ హూ ఆర్ ద స్కై వారియర్స్ contributing to the agricultural development in the country, specifically referring about the Sangareddy district. So Sangareddy జిల్లా గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానిస్తూ మన్ కీ బాత్ అనే రేడియో ప్రోగ్రాంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అని చెప్పి ఇంట్రడక్షన్లో రాసామనుకో, దట్ విల్ మేక్ యువర్ ఇంట్రడక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. మిగతా వాటికన్నా భిన్నంగా ఉండేటట్టు చేస్తుంది. అంటే మీరు ఎగ్జామ్ రాసే నాటికి ఆ కాంటెక్స్లో ఇది ఆ నేపథ్యం, ఆ కాంటెక్స్లో ఏదైతే ఒక రీసెంట్ ఇన్సిడెంట్ ఉంటుందో ఆ రీసెంట్ ఈవెంట్ని ఆధారంగా చేసుకుని ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్కి. ఆర్ అదర్వైజ్ ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్, యూ మే ఆల్సో యూస్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో సపోజ్ రైట్ టు లైఫ్ అనే అంశం గురించి క్వశ్చన్ వచ్చిందనుకో, అకార్డింగ్ టు ఆర్టికల్ 21 అనేటటువంటి పదంతో మీరు ఇంట్రడక్షన్ని మొదలు పెట్టచ్చు. సో ఈ ఇట్లా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ గవర్నెన్స్ ఎకానమీ ఇటువంటి వాటిలో అయితే ఇలాంటి డేటా పాయింట్స్ కానీ అక్కడ రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. రిఫరెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో అనేటటువంటి రిఫరెన్స్ కానీ. ఆర్ అదర్వైజ్ ఇప్పుడు సపోజ్ దేశంలో 1,10,00,000 ఎస్హెచ్జీలు ఉన్నాయి అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం అనేటటువంటి ఒక పదాన్ని అక్కడ పెట్టడం. సో అట్లా ఆ డేటా పాయింట్ రాసేటప్పుడు దాని సోర్స్ కూడా మెన్షన్ చేయాలి. సోర్స్ మెన్షన్ చేసినప్పుడే అంటే అలాంగ్ విత్ ది సోర్స్ దానికి అథెంటిసిటీ ఉంటుంది. అది లేకపోతే మన సొంత కవిత్వంలాగా ఉంటుంది. మన సొంత కవిత్వాలు ఉండకూడదు అక్కడ. అథెంటిక్ సోర్సెస్ చెప్పాలి. సో అథెంటిక్ సోర్స్ అంటే ఎకనామిక్ సర్వే 2024 ప్రకారం ఆర్ ఎకనామిక్ సర్వే 2025 ప్రకారం, తెలంగాణ ఎకనామిక్ సర్వే ప్రకారం అని కానీ, తెలంగాణ బడ్జెట్ ప్రకారం అని కానీ, వాటిలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, చదివి ఉండాలి కంపల్సరీగా. ఎకనామిక్ సర్వే కానీ లేకపోతే బడ్జెట్ కానీ ఎకానమీ కోసం మాత్రమే కాకుండా మల్టీ ప్రాంగ్డ్ పర్పస్ కోసం వాటిని చదవాలి. మల్టీ పర్పస్ అంటే ఏంటి? ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ అండ్ ది ఎకనామిక్ సర్వే ఈజ్ యూస్ఫుల్ అక్రాస్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకి ఉపయోగపడేటటువంటి ఈ ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్లో ఉండేటటువంటి అంశాలు కానీ. సో అట్లా ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ వస్తుంది. తర్వాత మెయిన్ బాడీలో ఉండేటటువంటి అంశాలు ఏంటి? సో ఈ బాడీలో రాయాల్సినటువంటి ఆస్పెక్ట్. సో ఈ ఇంట్రడక్షన్ని మనం ఒక 30 to 40 వర్డ్స్ రాయాలి. 30-40 పదాల్లో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోవాలి. సో ఈ 30 to 40 వర్డ్స్లో ఇంట్రడక్షన్ రాసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ బాడీలో, సో ఈ మెయిన్ బాడీ అనేది ఒక అరౌండ్
120 to 130 వర్డ్స్ ఉండాలి. సో 120-130 పదాల్లో ఈ ఇంట్రడక్షన్ ఈ మెయిన్ బాడీకి సంబంధించినటువంటి అంశాలు ఉండాలి. అండ్ దీంట్లో కాంపోనెంట్స్ ఏంటి? జనరల్ కాంపోనెంట్స్. So general components of the answer, main body should be subheadings. ఈ ఆన్సర్ని కొన్ని సబ్హెడింగ్లుగా విభజించాలి. ఆ తర్వాత దీంట్లో కొన్ని పాయింటర్స్ ఉండాలి. సో దిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ అకార్డింగ్ టు ద key prepared by the TSPSC to fit the answer according to that key. అంటే జనరల్గా గత 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కీకి ఫిట్ అయ్యే విధంగా మన ఈ ఆన్సర్స్ ఉండాలి. జనరలైజ్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రాయడం కాకుండా ఈ పర్స్పెక్టివ్లో కనుక ఆన్సర్ రాస్తే, ఇప్పుడు జనరల్గా అడిగే క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే పారాగ్రాఫుల్లో రాయాలా, పాయింట్ల వైజ్గా రాయాలా? ఇంట్రడక్షన్, కంక్లూజన్, పారాగ్రాఫ్ ఉంటుంది. కంపల్సరీగా పారాగ్రాఫే ఉండాలి, ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. సో ఇది పారాగ్రాఫ్, 1 పారాగ్రాఫ్. సో మెయిన్ బాడీ వచ్చేటప్పటికి పాయింటర్స్ రూపంలో ఉండాలి. సో పాయింటర్స్ రూపంలో అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టి దాంట్లో కొన్ని పాయింట్స్ రావడం. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పాత్ర, గ్రామీణ మహిళల సాధికారికతలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పాత్ర అన్నాడు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అంటే ఏంటి, దానికి సంబంధించిన డేటా గురించి ఇంట్రడక్షన్లో రాసాం. బాడీకి వచ్చేటప్పటికి సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఏం సైడ్ హెడ్డింగ్ పెట్టాలి? లైక్ ఇప్పుడు సపోజ్ గ్రామీణ మహిళల సాధికారికతలో పాత్ర అనేది ఒక సైడ్ హెడ్డింగ్. రోల్ ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ఎంపవరింగ్ ద రూరల్ ఉమెన్ ఒక సైడ్ హెడ్డింగ్ వస్తుంది. అంటే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కాంపోనెంటే సైడ్ హెడ్డింగ్ అవుతుంది. దాన్ని ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఏమో పాయింట్స్ వస్తాయి అన్నమాట. అండ్ తర్వాత ఈ అవసరమైతే దీనికి సంబంధించి క్రిటికల్ ఎగ్జామినేషన్ అనేది కదా ఆ క్వశ్చన్ ట్యాగ్ ఉన్నది. క్రిటికల్లీ ఎగ్జామిన్ అని ఉన్నది కాబట్టి ఎగ్జామిన్ అనే పదమే, అందులోనే క్రిటిసిజం కూడా వస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఎగ్జామిన్ అనే వర్డ్ వస్తుందో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింగ్ ఫ్రమ్ 2 డైమెన్షన్స్. 2 డైమెన్షన్స్ అంటే ఏంటి? ప్రోస్ అండ్ కాన్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, అనుకూలంగాను ప్రతికూలంగాను 2 రకాలుగా దాన్ని విశ్లేషించడం అన్నమాట. సో అప్పుడు ఇందులో ఈ రాయాల్సినటువంటిది ప్రోస్ అండ్ కాన్స్, అనుకూల ప్రతికూల వాదన రాయాలి ఈ డైమెన్షన్లో. అండ్ ఇది జనరల్ కాంపోనెంట్స్ అన్నట్టు. ఎలాంటి క్వశ్చన్కి అయినా సరే, పర్టికులర్గా ఈవెన్ పాలిటీ ఆర్ గవర్నెన్స్కి సంబంధించింది అయినా సరే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఆస్పెక్ట్స్. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూ ఎడిషన్స్ ఒకటి వస్తుంది దీంట్లో. సో ఈ వాల్యూ ఎడిషన్స్లో, ఈ బాడీకి సంబంధించినటువంటి వాల్యూ ఎడిషన్స్లో వేర్ యూ కెన్ మెన్షన్ అబౌట్ ద రిపోర్ట్స్. అంటే రిపోర్ట్స్ అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, ఆ క్వశ్చన్ రిక్వైర్మెంట్ని బట్టి, ఆర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి సంబంధించిన రిపోర్ట్లు కావచ్చు, ఆర్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 దానికి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, ఆర్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ వీ కెన్ ఆల్సో మెన్షన్ అబౌట్ ది కమిషన్స్. సో కమిషన్స్ అంటే పూంచీ కమిషన్, ఇది సెకండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద 2వ కమిషన్ అయినటువంటి పూంచీ కమిషన్ అనేది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 1 and 2 ఉన్నాయి. అండ్ 2 ఈజ్ హ్యావింగ్ మోర్ రిలవెన్స్, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 1 దాని రికమెండేషన్స్ సపోజ్ 1960s నాటివి, 1960s 70s నాటివి, 66-70కి సంబంధించినటువంటివి. సెకండ్ ARC రిపోర్టు 2005-10 మధ్యలోకి సంబంధించినటువంటిది. అండ్ ఆ రికమెండేషన్స్ చెప్పడం, ఆ రిఫరెన్స్ ఇస్తూ ఆ రికమెండేషన్స్ చెప్పడం, ఇటువంటి ఆస్పెక్ట్స్ నేపథ్యంలో. తర్వాత కొన్ని కీవర్డ్స్ ఉపయోగించాలి. అంటే కీవర్డ్స్ అంటే ఇవి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే పదాలు. సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే పదాలు అంటే ఏంటి అంటే ద టర్మినాలజీ దట్ ఈస్ యూజ్డ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు సపోజ్ సోషియాలజీలో జాజ్మానీ వ్యవస్థ అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు నువ్వు నిత్య జీవితంలో చూసేటటువంటి పదాలన్నీ రాయకూడదు, అక్కడ సోషలాజికల్ టర్మ్స్ పెట్టాలి. ఇప్పుడు గవర్నెన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు సెక్రటేరియట్ హైరార్కీ గురించి రాయమన్నాడు అనుకో, సెక్రటేరియట్ విధుల గురించి రాయమన్నాడు. వాట్ ఈస్ క్యాబినెట్ సెక్రటేరియట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో.
అక్కడ గవర్నెన్స్ రిలేటెడ్గా ఉండే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టెర్మినాలజీ రాయాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్పెసిఫిక్ టెర్మినాలజీ, ఇదేమి జనరల్ స్టడీస్ పేపర్ కాదు, స్పెసిఫిక్గా కంపల్సరీగా సబ్జెక్ట్ వారీగా డివైడ్ చేసినటువంటిది. కాబట్టి ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఆ కీవర్డ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి, లేకపోతే అది జనరలైజ్ అయిపోతుంది. ఎందుకని సిలబస్ తయారు చేసింది ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అట్లా కొంతమంది ప్రొఫెసర్లు కలిసి సెంట్రల్ యూనివర్సిటీతో సహా వీళ్ళందరూ ప్రొఫెసర్లు కలిసి దాని సిలబస్ తయారు చేశారు. ఆ సిలబస్ని ఎవరు తయారు చేస్తారు, ఏ ప్రొఫెసర్లు తయారు చేస్తారో, ఏ సబ్జెక్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెసర్ ఉంటాడో ఆ సిలబస్ తయారు చేస్తాడు. సోషల్ ఇష్యూస్కి సంబంధించిన ప్రొఫెసర్ ఉన్నారనుకో, అతను ఎవరై ఉంటారు, నువ్వు నేను కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ప్రొఫెసర్లు ఉంటారండి. గవర్నెన్స్ సిలబస్ తయారు చేయాలనుకో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. పాలిటీ సిలబస్ కోసం పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. మరి తెలంగాణ మూమెంట్కి అక్కడ పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు, లేకపోతే హిస్టరీ వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఎక్కువగా పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు. ఏది తెలంగాణ మూమెంట్ సిలబస్ తయారు చేయడానికి ఉండేటటువంటి ప్రొఫెసర్లు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఇది జనరల్గా అయితే మనకి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చెప్తారు, కానీ ఇది యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు మాత్రమే సిలబస్ సెట్ చేసింది. సిలబస్ సెట్ చేయడానికన్నా ముందు వాళ్ళు పుస్తకాలు రాశారు, వాళ్ళ పుస్తకాల ఆధారంగా సిలబస్ తయారు చేశారు, వాళ్ళు రాసిన పుస్తకాల ఆధారం. ఈ ప్రొఫెసర్లు అందరూ ఇంక్లూడింగ్ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీళ్ళందరూ తెలుగు అకాడమీ బుక్స్ రాశారు. మళ్ళీ ఇంకోటి ప్లీజ్, ఇది క్లాస్ అయిపోయిన తర్వాత మనం. సో తెలుగు అకాడమీ పుస్తకాలు రాశారు అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు. ఇది సిలబస్ సెట్ చేయడానికి సంబంధించి. అండ్ తర్వాత క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి మళ్ళీ వేరే దేశం వాళ్ళు రారు, ఈ సిలబస్ సెట్ చేసిన వాళ్ళే మళ్ళీ వస్తారు. క్వశ్చన్ పేపర్ సెట్ చేయడంతో పాటుగానే ఒక కీ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. అప్పుడే క్వశ్చన్ పేపర్ సెట్ చేయడంతో పాటుగానే, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ తయారు చేయడం కాదు, క్వశ్చన్ పేపర్తో పాటే కీ తయారు చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి, అదే ప్రొఫెసర్లు సిలబస్ తయారు చేసిన వాళ్ళు, బుక్స్ రాసిన వాళ్ళే, తర్వాత కీ తయారు చేసింది కూడా వాళ్ళే, క్వశ్చన్ పేపర్ తయారు చేసింది వాళ్ళే. అయిపోయింది, మీరు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత ఇంక నెక్స్ట్ ఏం జరగాలి, పేపర్ వాల్యుయేషన్ జరగాలి. మరి పేపర్ వాల్యుయేషన్కి ఎవరు వస్తారు, మళ్ళీ సేమ్ వాళ్ళే వస్తారు. కాకపోతే ఎక్కువ ఉండాలి కాబట్టి ఈసారి వాళ్ళ జూనియర్లు కూడా ఉంటారు. అంటే సీనియర్ ప్రొఫెసర్లు ఏమో క్వశ్చన్ పేపర్లు తయారు చేసి ఆ తర్వాతనేమో ఈ ఆన్సర్ కీ సెట్ చేస్తుంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ తీసుకొచ్చి పేపర్ వాల్యుయేషన్కి పెడతారు. పేపర్ వాల్యుయేషన్ పెట్టే ముందు జరిగే ఒక ప్రక్రియ ఉంటుంది. కీని ఎగ్జామినర్ ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ఈ చీఫ్ ఎగ్జామినర్ సబ్జెక్ట్ వైజ్గా చీఫ్ ఎగ్జామినర్లు ఉంటారు. ఆ చీఫ్ ఎగ్జామినర్లు ఏం చేస్తారంటే వివరిస్తారు వీళ్ళకి, ఎవరికి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి, యాక్చువల్గా పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి వివరిస్తారు. వివరించిన తర్వాత ఒక ఫుల్ డే ఆ కీ బైహార్ట్ చేయమంటారు. ఎవరు బైహార్ట్ చేయాలి, ఆ ఎగ్జామినర్స్ బైహార్ట్ చేయాలి. ఫుల్ డే దానికోసమే పెడతారు. ఒక రోజుకి వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ఇస్తారు ఒక్కొక్కరికి పేపర్ వాల్యుయేషన్కి. అంటే ఒక రోజు 6,000 రూపాయలు ఇచ్చి కీ నేర్చుకోమంటున్నారు, ఎక్కడ తేడా రాకుండా, అంటే మైండ్లో సెట్ అయ్యడం కోసం. సో ప్రతిసారి నువ్వు కీ చెక్ చేసి పేపర్ వాల్యుయేషన్ చేయలేవు కదా, కాబట్టి ఆ కీ బైహార్ట్ చేస్తున్నారు వాళ్ళతో. 1 డే ఫుల్గా ఆల్మోస్ట్ 7-8 గంటల పాటు అది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అది కూడా ఇది 5 క్వశ్చన్లే, ఇది 8 క్వశ్చన్స్కి సంబంధించిన కీనే. అంటే సెక్షన్కి 8 క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ 8 క్వశ్చన్లు ఒక ఫుల్ డే నేర్చుకుంటారు వాళ్ళు. నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆ నెక్స్ట్ డే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మార్కులు పేపర్లో మనకు చిన్నప్పటి నుంచి మనకు ఉన్న అలవాటు ఏంటి, టీచర్లు పేపర్ వాల్యుయేషన్ చేసి అక్కడే సైడ్కి మార్జిన్ ఉంటుంది, అక్కడ 4 మార్కులు 8 మార్కులు వేస్తారు, అందులో 7 మార్కులు. సెపరేట్గా ఇంకో షీట్ ఉంటుంది, కోడ్ ఉంటుంది, ఆ కోడ్కి దీనికి ఆ షీట్లో ఆ మార్కులు వేస్తారు. ఆ ఆన్సర్ షీట్ మీద ఒక్క పెన్ను మార్కు కూడా ఉండదు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత రెండో వాల్యుయేషన్ ఉంటుంది. ఆ రెండో వాల్యుయేషన్లో కూడా మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత దాని కంపారిజన్ జరుగుతుంది. కంపారిజన్ చేసిన తర్వాత ఈ 2 మార్కులకి 15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే థర్డ్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ ఫస్ట్ వాల్యుయేషన్ అయిపోయాక మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు కదా, ఆ చీఫ్ ఎగ్జామినర్ చెక్ చేస్తాడు ఫస్ట్ వాల్యుయేషన్ అయిపోయాక, నువ్వు ఇక్కడ తక్కువ ఎందుకు వేసావు, ఇక్కడ ఎక్కువ ఎందుకు వేసావు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ
మనం జనరల్గా ఉండేటటువంటి ఒపీనియన్ ప్రకారం ఏంటి, ఇందులో పేపర్ వాల్యుయేషన్లో బయాస్ ఉంది, ఒకడికి ఎక్కువ మార్కులు వేస్తున్నారు, తెలుగు మీడియంకి తక్కువ మార్కులు వేస్తున్నారు, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. తక్కువ మార్కులు వేస్తే ఒకడేయచ్చు, కానీ ముగ్గురు వేయరు కదా. ఫస్ట్ వాల్యుయేషన్ అయిపోయాక చీఫ్ ఎగ్జామినర్ అడుగుతాడు, ఎందుకు తెలుగు మీడియంకి తక్కువ మార్కులు వేసావు అని అడుగుతాడు కదా. అడిగినప్పుడు నువ్వు సమర్థించుకోవాలి నీ ఆర్గ్యుమెంట్ని, ఎందుకు తక్కువ వేసావు, ఎందుకు ఎక్కువ వేసావు అనేదాన్ని. కీకి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ఉందా లేదా ఆన్సర్ అనేది నువ్వు నిరూపించుకోవాలి. లేదు కాబట్టి దానికి ఫిట్ అయ్యేటట్టుగా లేదు కాబట్టి తక్కువ వేసాను, ఉంది కాబట్టి ఎక్కువ వేసాను అని అక్కడ ఎగ్జామినర్ దగ్గర నిరూపించుకోవాలి. తర్వాత మళ్ళీ సెకండ్ ఎగ్జామినర్ దిద్దుతాడు దాన్ని. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చీఫ్ ఎగ్జామినర్ చెక్ చేస్తాడు. చెక్ చేసి వేరియేషన్ చూస్తాడు. టోటల్ మార్క్స్లో 15 కన్నా ఎక్కువ శాతం వేరియేషన్ ఉంటే థర్డ్ దగ్గరికి వెళ్తుంది, థర్డ్ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్తుంది. ఇది నేనేమో అక్కడికి వెళ్ళి చూడలా ఈ ప్రొసీజర్ అంతా. మరి ఎట్లా వచ్చింది? ఇది పేపర్లోనే చాలాసార్లు వచ్చింది కదా, ఒకటి కాదు, రెండు కాదు, 5-6 సార్లు వచ్చింది ఇటువంటి ప్రొసీజర్ని మేము ఫాలో అవుతున్నాము అని చెప్పి. కాబట్టి ఇన్ని వేరియేషన్స్ అంటే ఒక సెక్షన్లో 50 మార్కులకి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ ఎంతమంది చేస్తున్నట్టు? ఎగ్జామినర్ 1, ఎగ్జామినర్ 2, చీఫ్ ఎగ్జామినర్, అవసరమైతే థర్డ్ ఎగ్జామినర్, కనీసం 4. అంటే ఓవరాల్గా 3 సెక్షన్లు కలిపి ఒక పేపర్ వాల్యుయేషన్ చేసేది 12 మంది, 9 నుంచి 12 మంది ఈ వాల్యుయేషన్ చేస్తున్నారు. కాబట్టి బయాస్ అనేది ఉండదు. నీకు మార్కులు పెంచుకునే బాధ్యత నీదే, ఎలా ఇటువంటి పాయింట్లు పెట్టడం ద్వారా. ఇప్పుడు మరి తెలుగు మీడియంకి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతారు. ఎందుకు వస్తున్నాయంటే ఇవి మిస్ అవుతున్నాయి, ఇలాంటి అంశాలు మిస్ అవుతున్నాయి. అంటే ఈ రిపోర్ట్లు రిఫర్ చేయడం, కమిషన్ల గురించి రాయడం, తర్వాత కీవర్డ్స్ మిస్ చేయడం, కీవర్డ్స్ని అర్థం చేసుకోకుండా ఆన్సర్ రాయడం, ఏదైతే ఆ క్షణంలో గుర్తొస్తుందో అవి రాయడం జరుగుతుంది. సో దానివల్ల అంతేకాకుండా ఈ మెయిన్ బాడీలో మనం కంపల్సరీగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం దావత్లో టీ ఫర్ టైం మేనేజ్మెంట్. అంటే కంటెంట్ అండ్ టైం ఆర్ ద 2 ఎలిమెంట్స్ ఆఫ్ స్కోరింగ్ హయ్యర్ మార్క్స్. కంటెంట్ ఇదంతా, ఈ 2 కంటెంట్ అన్నమాట. ఈ కంటెంట్ మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగాను ఉండకూడదు. టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఆన్సర్కి మ్యాక్సిమం 12 మినిట్స్ ఉండాలి. 12 మినిట్స్లో ఒక ఆన్సర్ రాయాలి. ఇది ఇక్కడ సివిల్స్లో అయితే, ఈ గ్రూప్ 1లో అయితే 12 మినిట్స్. సివిల్స్లో అయితే మీకు 20 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి అది 7 to 9 మినిట్స్లో ఆన్సర్ రాయాలి. సేమ్ కంటెంట్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. బట్ అక్కడేమో 7 to 9 మినిట్స్లో ఆన్సర్ రాయాల్సింది. ఎందుకంటే అక్కడ 20 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అందులో 10 క్వశ్చన్స్ ఏమో 15 మార్కర్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఏమో 10 మార్కర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అన్నీ 10 మార్కర్సే కాబట్టి నీకు కొంచెం టైం ఎక్కువే ఉంది. 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది కనుక ఒక్కొక్క క్వశ్చన్కి 12 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ 12 మినిట్స్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి? రీడింగ్ ది క్వశ్చన్, తర్వాత breaking down the question, into its elemental parts, and tarvata understanding the question and actual presentation. ఈ 4 పాయింట్లు ఉంటాయి. ఒక టైం 12 నిమిషాల్లో నువ్వు ఆన్సర్ రాయడం అనే దాంట్లో ఈ 4 ఉంటాయి. రీడింగ్ ది క్వశ్చన్ ఎంతసేపు పడుతుంది? ప్రశ్న చదవడానికి 1 minute పడుతుంది. అంటే మనకి క్వశ్చన్ పేపర్ మొత్తంలో 24 ప్రశ్నలు ఉంటాయి. అంటే 24 ప్రశ్నల్ని చదవడానికి కనీసం పట్టే సమయం 24 నిమిషాలు. 24 నుంచి రౌండ్ ఫిగర్ 30 మినిట్స్ అనుకో. అంటే 3 గంటలు మనకి టైం ఉంటే 30 మినిట్స్ మన చేతిలో లేదు, ఓన్లీ క్వశ్చన్ చదవడానికే అయిపోయింది అక్కడ. అండ్ ఇంకా నీకున్న టైం ఎంత? 180 నిమిషాలు 30 పోతే 120 నిమిషాలు ఉన్నాయి. ఈ 150 నిమిషాలు ఉన్నాయి. సో ఆ 150 నిమిషాల్లో యాక్చువల్ ఆన్సర్ ప్రజెంటేషన్, మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఇంకొక డివిజన్ చూపిస్తాం. క్వశ్చన్ చదవడానికి 1 minute, బ్రేకింగ్ డౌన్ ది క్వశ్చన్,
ప్రశ్నని విభజించడం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో చెప్పినట్టుగా ఇది క్రిటికల్లీ ఎగ్జామిన్, ఇది ఒక డివిజన్. రోల్ ఆఫ్ ద ఎస్హెచ్జీస్ ఇన్ ఎంపవరింగ్ ద రూరల్ ఉమెన్. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఇలా ప్రశ్నని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. సో ఈ విభజించడానికి సంబంధించి 1 నిమిషం. అండర్స్టాండింగ్ ది క్వశ్చన్ 1 minute. ఇదేమో కత్తిని పదును పెట్టడం లాంటి. ఈ 3 నిమిషాలు కత్తికి పదును పెట్టడం. చెట్టుని నరికే ముందు కత్తికి పదును పెట్టాలి. అప్పుడు నువ్వు పదును లేని కత్తితోటి చెట్టుని నరికితే అది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. పదునైన కత్తితో చెట్టుని నరికితే అది కేవలం 8 నిమిషాల్లో పని అయిపోతుంది. అంటే ఏంటి, 3 నిమిషాలు దీనికి అయింది. అండ్ తర్వాత యాక్చువల్ ఆన్సర్ ఇది అయిన తర్వాత దీనికి 7 minutesలో చేసుకో. మరి ఇంకో 2 నిమిషాలు ఉంది. ఆ 2 నిమిషాలు ఏంటి, ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే యావరేజ్గా ఈ రకంగా చేయాలి టైం మేనేజ్మెంట్ అనేది. సో టైం మేనేజ్మెంట్ ఈ రకంగా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా 15కి 15 క్వశ్చన్స్ ఆన్సర్ రాయగలుగుతాం. ఎందుకంటే ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ టు స్కోర్ minimum 60 marks. Minimum 60 marks in the exam is to answer all the questions. Minimum 60 marks అంటే ఎంత, 90 మార్కులు రావాలి. ఓవరాల్గా ఒక్కో పేపర్లో 90 మార్కులు వస్తే 60 మార్క్స్ వచ్చింది. 60 to 60 వచ్చినాయి అంటే నీకు 60 to 70 మధ్యలో ఆ స్కోర్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని ఇంప్రూవైజేషన్స్, మళ్ళీ దానికి సంబంధించిన ఇంప్రూవైజేషన్స్ ఎలా ఉండాలో తెస్తాయి. అండ్ యువర్ టార్గెట్ మస్ట్ బీ టు స్కోర్ minimum 60%. ఆ 60% అనేది ఎలా వస్తుంది, మినిమం 15 క్వశ్చన్లకి 15 ఆన్సర్లు రాసినప్పుడే వస్తుంది, లేకపోతే రావు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే పూర్తిగా 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయకుండా 12 క్వశ్చన్లకి ఆన్సర్ రాసి నేను సెలెక్ట్ అవ్వలేదంటున్నా. అవు ఎప్పుడవుతాను, మొత్తం అక్రాస్ ఆల్ ది పేపర్స్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ది 15 క్వశ్చన్స్. అన్ని పేపర్లోనూ జనరల్ ఎస్ఏలో 3, తర్వాత మిగతా వాటిల్లో 15 ప్రశ్నలకి ఆన్సర్ రాసినప్పుడు పూర్తి స్థాయిలో, అప్పుడు మాత్రమే నీకు సెలెక్షన్ పాసిబిలిటీస్ పెరుగుతాయి. మినిమం 60% మార్క్స్ వస్తాయి. క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్ విల్ ఎన్హాన్స్ యువర్ మార్క్స్ టు ద 70% ప్లస్. ఆ 10% అనేది 70% దాటడానికి అవసరమైంది ఎలా వస్తుంది అని అంటే క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్ మీద ఆధారపడుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్ అంటే ఏంటి, ఈ రిపోర్ట్స్ మెన్షన్ చేయడం, కమిషన్ల గురించి చెప్పడం, కీవర్డ్స్ ఉపయోగించడం, ఇది క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ రకంగా ఒక బాడీలో ఉండేటటువంటి అంశాలు ఈ వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇవి ఒకే రోజు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే వచ్చేవి. మినిమం 3 నెలలు పడుతుంది వీటన్నిటి మీద కమాండ్ తెచ్చుకోవడానికి. స్టేజ్ వైజ్గా అది అంటే హౌ టు కమాండ్ అనేది చెప్తాను. తర్వాత కంక్లూజన్లో ఉంటాయి. సో ఈ కంక్లూజన్లో ఉండాల్సినటువంటి ఈ ఐబీసీలో ఉన్న అంశం కంక్లూజన్. సో ఈ కంక్లూజన్ ఒక 30 to 40 వర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ ఒక సజెస్టివ్గా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ షో సమ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. సజెస్టివ్ అంటే సూచనాత్మకంగా ఏదైనా ఒక సమస్యని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి సూచన చేసే విధంగా పరిష్కార మార్గం సూచించేటట్టుగా ఈ కంక్లూజన్ ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ షో సమ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తు పట్ల ఆశను కలిగించేదిగా ఈ కంక్లూజన్ ఉండాలి. సో ఇది ఈ రకమైనటువంటి కంక్లూజింగ్ అబ్జర్వేషన్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ నేపథ్యంలో మనకి ఓవరాల్గా కొన్ని వాల్యూ ఎడిషన్ పాయింట్స్, మార్క్ ఎన్హాన్సర్స్, వాల్యూ ఎడిషన్స్ ఆర్ మార్క్స్ ఎన్హాన్సర్స్ ఏమిటి? కొన్ని రిపోర్ట్స్. సో ఏం రిపోర్ట్స్? ఎకనామిక్ సర్వే కావచ్చు,
ఎన్సిఆర్బి రిపోర్ట్స్ కావచ్చు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, సందర్భాల్లో యుఎన్డిపి రిపోర్ట్స్ ఉంటాయి, ఆర్బీఐ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇటువంటి రిపోర్ట్స్ని మెన్షన్ చేయండి. అలా యు ఆర్ సపోజ్ టు మెన్షన్ సమ్ కీవర్డ్స్. మన ఆన్సర్లో కంపల్సరీగా ఉండాల్సినటువంటి కీవర్డ్స్. సో దిస్ కీవర్డ్స్ వుడ్ వేరీ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ వారీగా ఈ కీవర్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన పాలిటీలో అనుకోండి, పాలిటీలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగ నిబంధనలు మెన్షన్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్ లేకపోతే ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, కేస్ స్టడీస్ చెప్పండి. అంటే ఒక తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు అది ఏ తీర్పు ప్రకారము అకార్డింగ్ టు సుప్రీంకోర్ట్ అని చెప్పి తీర్పు పేరు రాసి, అంటే సపోజ్ తమిళనాడు, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు 2025 అనే కేస్ స్టడీ రాసి, అది లేకుండా గవర్నర్కి సంబంధించిన ఆన్సర్ రాయకండి. గవర్నర్ గురించి ఆన్సర్ రాయాలి అంటే అది మోస్ట్ రీసెంట్ జడ్జిమెంట్ కాబట్టి కంపల్సరీగా దాన్ని మెన్షన్ చేయండి. స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఆ కేసుని మెన్షన్ చేయండి. సో ఇటువంటి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, లాస్, ఇటువంటివన్నీ కూడా కీవర్డ్స్, పాలిటీలో కీవర్డ్స్ కింద వస్తాయి. ఇప్పుడు సపోజ్ అని హిస్టరీ గురించి రాసేటప్పుడు ఆన్సర్, ఇఫ్ యూ మెన్షన్ సమ్ కైండ్ ఆఫ్ క్రొనాలజీ అలాంగ్ విత్ ది సోషల్ అనాలిసిస్ ఆఫ్ ది కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు జనరల్గా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సోషల్ కాంటెక్స్లో ఉంటాయి. సోషల్ కాంటెక్స్లో అంటే ఆ చరిత్రలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు, జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, కల్చర్ ఎలా ఉంది అనే దానికి అడిషనల్గా మీ మార్క్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలంటే క్రొనాలజీ మెన్షన్ చేయండి. అండ్ ఈ క్రొనాలజీ అంటే ఏంటి, ఇయర్స్ గురించి మెన్షన్ చేయడం. ఇప్పుడు జనరల్గా మనకి ఇయర్స్ ఇంపార్టెంట్ కాదని చెప్తారు, చెప్పినప్పటికీ కూడా మీరు కనుక ఇయర్ మెన్షన్ చేస్తే తప్పేమైనా ఉందా? ఇన్ఫ్యాక్ట్ ఒక మార్క్ ఎక్స్ట్రా పడుతుంది, అది రాయనోడి కన్నా నీకు ఎక్స్ట్రా పడుతుంది. ఆ స్టేజ్ గురించి, ఆ ఫేజ్ గురించి, ఆ ఏజ్ గురించి మెన్షన్ చేయడం జరిగితే అది ఒక మార్క్ని ఎన్హాన్స్ చేసేది తప్ప దాంట్లో ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగే సపోజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ద ఎకానమీ, సో ఎకానమీలో కంపల్సరీగా ఈ బడ్జెట్ వర్డ్స్ ఉండాలి, బడ్జెట్ రిలేటెడ్ వర్డ్స్ ఉండాలి. అండ్ న్యూ టెర్మినాలజీ మెన్షన్ చేసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి ఆరెంజ్ ఎకానమీ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ ఎకానమీ సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ, అంటే ఆన్లైన్ సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ బేస్డ్ ఆన్ ద క్లౌడ్ టెక్నాలజీ. ఇటువంటి ఆరెంజ్ ఎకానమీ లాంటి పదాలు, బ్రౌన్ ఎకానమీ, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్, వైట్ ఫీల్డ్, ఇలాంటి పదాలు చాలా తరచుగా మనకి పేపర్లో వస్తుంటాయి. రిలవెన్స్ని బట్టి, అది అవసరాన్ని బట్టి, క్వశ్చన్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఈ కొత్త పదాలను ఉపయోగించడం జరగాలి. సో ఈ కొత్త పదాలను ఉపయోగించడం జరిగితే దెన్ ద ఎగ్జామినర్ విల్ హ్యావ్ an interest in mentioning that. తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని డయాగ్రామ్స్ వేయాలి. సో ఈ డయాగ్రామ్స్ అంటే సంథింగ్ లైక్ ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ లాంటి, ఆర్ లేకపోతే స్పైడర్ డయాగ్రామ్స్. సో స్పైడర్ చార్ట్ అంటే ఇలాంటిది అనమాట. ఇప్పుడు ఈ బోర్డు మీద కనపడుతుంది స్పైడర్ చార్ట్, అంటే ఒక చక్రం చుట్టి దానికి సంబంధించిన పాయింట్లు, ఒక సాలీడుకి ఎలా అయితే కాళ్ళు ఉంటాయో ఆ రకంగా వస్తున్నాయి. సో అట్లాంటి స్పైడర్ చార్ట్స్ వేయడం, ఫ్లో చార్ట్స్ వేయడం, ఇది పర్టికులర్గా ఈ డయాగ్రామ్స్ ఎక్కడ ఉపయోగపడతాయంటే ఎకానమీలోను, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ ఉపయోగపడతాయి. సో ఇటువంటి పర్స్పెక్టివ్లో మనం ఆన్సర్ రాసేటప్పుడు, ఇప్పుడు జనరల్ ఎస్సే విషయంలోకి వచ్చేటప్పటికి మీరు కొన్ని కొటేషన్స్ రాయాలి.
సో ఈ కొటేషన్స్ ఎస్ఏలో ఉండాలి. తర్వాత ఈ ఎవరి గాంధీ, తర్వాత వివేకానంద ఆర్ ఎస్వి పటేల్ ఆర్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి కొటేషన్లు. సో ఇటువంటి కొటేషన్స్ ఎస్ఏ రాసేటప్పుడు ఉపయోగించడం జరగాలి. అంబేద్కర్ కొటేషన్స్ కూడా ఇంపార్టెంట్. రెలవెన్స్ని బట్టి ఈ వీటిని మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. సో అంటే మన ఆన్సర్లో ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా దానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి రాద్దామంటే అవుతుంది. ఇప్పుడు సపోజ్ చాలామందికి మన దగ్గర టెస్ట్ సిరీస్ రాస్తారు. అంటే దే ఫీల్ దట్ రిజిస్టరింగ్ ఫర్ ద టెస్ట్ సిరీస్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ దెమ్ టు కమాండ్ ది ఆన్సర్ రైటింగ్, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. అంటే కేవలం టెస్ట్ సిరీస్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు, టెస్టులు రాయిపోయినా పర్లేదు అనే ఫీలింగ్లో ఉంటారు చాలా. ఎందుకని అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ గుండె ఆపరేషన్ చేయాలి ఒక డాక్టర్, యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. పుస్తకాల్లో గుండె ఆపరేషన్ ఎలా చేయాలో చదువుకోవచ్చు. ఆ తర్వాత ఏమో యూట్యూబ్లో చూస్తాం, చేసేస్తావు డైరెక్ట్గా, కుదరదు. అది ఈ రకంగా నేను గుండె ఆపరేషన్ చేస్తున్నాను పుస్తకంలో చదివి తర్వాత ఏమో ఏంటది యూట్యూబ్లో చూసి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కో చెప్పు, వాళ్ళు గుండె అయిపోతారు అసలు పేషెంట్ కన్నా ముందే. కాబట్టి ముందు కొన్ని సీనియర్స్ దగ్గర వాళ్ళు చిట్కాలు నేర్చుకుంటారు. ఈ జూనియర్ డాక్టర్స్ నేర్చుకుని సొంతంగా చేయడం మెల్లమెల్లగా మొదలు పెడతారు, డైరెక్ట్గా ఎక్కువసే అనుకుంటే. అలాగే నువ్వు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నువ్వు పుస్తకాల్లో చదువుతావు కాన్సెప్ట్, యూట్యూబ్లోనూ చూస్తావు. కానీ యాక్చువల్గా ఎగ్జామ్లో టెస్ట్లో ఆన్సర్ రాసినప్పుడే ఇవన్నీ నీకు ఆన్సర్లో వస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. కనీసం ఒక 10 నుంచి 12 వారాల పాటు నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వీటన్నిటి మీద కమాండ్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఇట్లా టెస్ట్ కోసం రిజిస్టర్ చేసుకుంటారు, టెస్ట్ రాయరు, టెస్ట్ అయిపోయిన తర్వాత వస్తారు, వచ్చి క్వశ్చన్ పేపరు ఆన్సర్ షీటు కీ షీటు తీసుకుని వెళ్ళిపోతారు, ఇంటి దగ్గర రాసుకుంటా అంటారు. ఇట్లా మొత్తం 20 టెస్టులు చేస్తారు, 21 టెస్ట్ రాస్తారు, తర్వాత ఎగ్జామ్కి వెళ్తారు. ఎగ్జామ్లో ఇవన్నీ చేయలేరు, మార్కులు తక్కువ వచ్చినాయి అంటారు. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ టైంలో నువ్వు ఎంత స్వెట్ తీయగలిగితే నువ్వు ఎగ్జామ్ హాల్లో అన్ని మార్కులు పెంచుకోగలవు. కాబట్టి ఎన్ని వారాలు పడుతుంది, ఏ రకంగా పడుతుంది అంటే ఫస్ట్ వీక్ చేయాల్సిందేంటి, ఈ కొన్ని డైమెన్షన్స్ ఆఫ్ కమాండింగ్ ది ఆన్సర్ రైటింగ్. అంటే ఫస్ట్ వీక్లో నీ ప్రాక్టీస్లో ఉండాల్సినటువంటి గోల్ ఏ విధంగా ఉండాలి, నీ గోల్ ఏమై ఉండాలి అంటే టెస్ట్ ప్రాక్టీస్ రైటింగ్ ప్రాక్టీస్లో, అండ్ దానికోసం నువ్వేం చేయాలి. సో రైటింగ్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి డైమెన్షన్స్. So you are supposed to have in the first week మొదటి 2 వారాలు నీ లక్ష్యం ఏమై ఉండాలి అంటే బిల్డింగ్ ది ఫౌండేషన్స్. అంటే నీ ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన పునాదులు వేసుకోవడం జరగాలి. ఈ టైంలో యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్. Your activity has to be static questions. Static questions ante that will not demand any contemporary incorporation of information. అంటే సమకాలీన అంశాలని పొందుపరచాల్సిన అవసరం లేనటువంటి ప్రశ్నలు. సపోజ్ హిస్టరీ క్వశ్చన్స్, లేకపోతే పాలిటీలో ప్రియాంబుల్కి సంబంధించిన క్వశ్చన్స్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇలాంటి ఫౌండేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫౌండేషన్ లెవెల్ క్వశ్చన్స్ కేవలం స్టాటిక్ పార్ట్ని మాత్రమే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్. తర్వాత 3rd and 4th వీక్లో వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ డైరెక్టివ్ మాస్టరింగ్. మాస్టరింగ్ ద డైరెక్టివ్.
క్వశ్చన్ డైరెక్టివ్ అంటే డైరెక్టివ్ మాస్టరీ ఆర్ మాస్టరింగ్ ద డైరెక్టివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పాను. ఆ క్వశ్చన్ ట్యాగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఏంటి అసలు, ఆ క్వశ్చన్ ట్యాగ్ బట్టి అసలు ఆన్సర్ ఎలా ఉండాలి, అలా మార్చాలి ఆన్సర్ని. మొదటి 2 వారాల్లో నీకు ఆన్సర్ రాయడం అనేది ఇంపార్టెంట్, కనీసం గంటకు ఒకటి రాయడం అనేది ఇంపార్టెంట్. గంటకి ఫస్ట్ టైం మీరు ఆన్సర్ రాసేటప్పుడు 1 అవర్లో 1 ఆన్సర్ రాస్తే చాలు. కానీ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి, గంటకి 5 ఆన్సర్స్ రాయాలి. ఎందుకని 3 అవర్స్లో 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి కాబట్టి 1 అవర్లో 5 ఆన్సర్స్ రాయాలి. బట్ ఫస్ట్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం 1 అవర్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ కూడా పట్టచ్చు. సో మొదటి 2 వారాల్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 1 అవర్లో 5 ప్రశ్నలకి స్టాటిక్ ఆన్సర్స్ రాస్తే చాలు, ఏదో ఒకటి రాస్తే చాలు. అసలు ఫస్ట్ రాయడం అంటూ మొదలు పెడితే చాలు. అది ఇప్పుడు మనకి పుణ్యం వచ్చి చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే దేవుడు తలుచుకుంటే చాలు. దేవుడిని ఏ రకంగా తలుచుకున్నాం అనేది సంబంధం లేదు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు ఏం చేశాడు, జస్ట్ తలుచుకున్నాడు అంతే. శత్రుత్వంతో తలుచుకున్నాడా, స్నేహంతో తలుచుకున్నాడో, ప్రేమతో తలుచుకున్నాడో సంబంధం లేదు. ప్రేమతో తలుచుకున్న ప్రహ్లాదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, పగతో తలుచుకున్నటువంటి వాళ్ళ నాన్న కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు రాయడం ఇంపార్టెంట్, ఏ రకంగా రాసావు అనేది ఇంపార్టెంట్ కాదు. తిరుపతికి వెళ్ళాలంతే, బస్సులో వెళ్ళావా, కారులో వెళ్ళావా, నడుచుకుంటూ వెళ్ళావా, ఆయాస పడుకుంటూ వెళ్ళావా, ఆయాస పడకుండా వెళ్ళావా, దర్శనం మాత్రం ముఖ్యం. అలాగే రాయడం మాత్రం ముఖ్యం, ఏ పరిస్థితిలో అయినా సరే. అది మొదటి వారంలో జరగాలి, అది ఫౌండేషన్. 2వ వారంలో ఈ డైరెక్టివ్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. డైరెక్టివ్స్ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, ఆర్ కమెంట్ అంటే ఏంటి, ఎగ్జామిన్ అంటే ఏంటి, ఇలాంటి పదాలు వస్తాయి కదా క్వశ్చన్లో. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏంటి, ఇలాంటి పదాల మీద ఒక్కో దానికి వేరియేషన్స్ ఎలా ఉంటాయి. అండ్ 5th to 6th వీక్స్ చేయాల్సిందే. ఈ టైంలో మీరు యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్ మీద ఫోకస్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ది ఆన్సర్ రైటింగ్. ద స్పీడ్ ఆఫ్ ది ఆన్సర్ ఎంతసేపట్లో ఉండాలని చెప్పాను, 12 minutesలో ఒక ఆన్సర్ రాయాలి. దాంట్లో ఒక 1 minute ఏమో చదవడానికి, 1 minute అర్థం చేసుకోవడానికి, 1 minute ఏమో బ్రేక్ డౌన్ చేయడానికి. యాక్చువల్ ఆన్సర్ అనేది ఒక 7 నిమిషాలు. ఆ స్పీడ్ రావాలి. ఆ స్పీడ్ రావడానికి కనీసం ఒక 6 వారాలు పడుతుంది అన్నమాట. ఆ స్పీడ్ రావడానికి ఏం చేయాలి అంటే కనీసం ఒక ఈ 6 వారాల్లో మినిమం 3 గ్రాండ్ టెస్టులు రాయాలి. అండ్ డైలీ ఒక 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ క్వశ్చన్లు 5 రాసేసుకుంటే చాలనుకోకండి. 5 ప్రశ్నలకి 5 ఆన్సర్లు మినిమం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. అది చూసి రాస్తావా, చూడకుండా రాస్తావా, నీ ఇష్టం. ఎలాగని రాయి. చూసి రాసావా, చూడకుండా రాసావా, సగం క్వశ్చన్ చూసి సగం క్వశ్చన్ చూడకుండా రాసావా, సంబంధం లేదు. రాయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ 7 to 8 వీక్స్లో ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇంటిగ్రేషన్లో ఏం జరగాలి అంటే స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్పీడ్, ఈ మూడింటిని కలిపే ప్రయత్నం చేస్తూ ప్రాక్టికల్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇది కంటిన్యూ అవ్వాలి. డైలీ 5 క్వశ్చన్స్ అనేటటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో స్టాటిక్ పార్ట్ అంటే ఫస్ట్ ఫౌండేషన్లో చేసినటువంటి ఆ స్టాటిక్ పార్ట్కి కరెంట్ అఫైర్స్ని కూడా యాడ్ చేయగలిగేటట్టుగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ అది కూడా 5-6 వారాల్లో ఏదైతే నువ్వు స్పీడ్ పెంచుకునే ప్రయత్నం చేసావో ఆ స్పీడ్తో కూడినటువంటిది, అంటే 12 నిమిషాల్లో ఒక ఆన్సర్ అనేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ 9 to 12 వీక్స్ అంటే 1 month పాటు, ఈ చివరి నెలలో చేయాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అంతే. సో ఇది పూర్తి స్థాయిలో. దీనికోసం ఏం చేయాలి, ఫుల్ మార్క్స్ అంటే ఏంటి, 3 hours మార్క్స్.
150 మార్క్స్. అది. సో ఈ 3 నెలల పాటు 4 నెలలు 3 కనీసం 3 నెలల పాటు ఈ ప్రాక్టీస్ చేస్తేనే ఆన్సర్ రైటింగ్ మీద మనకి సంపూర్ణమైన పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ డైమెన్షన్స్ అయిపోయాక తర్వాత కొన్ని సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉండాలి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ అంటే సబ్జెక్ట్ ఆధారంగా ఉండే నైపుణ్యాలు. సబ్జెక్ట్ అందరూ చదువుతారు, చదివిన సబ్జెక్ట్ని 3 గంటల్లో నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు అనేది స్కిల్ అన్నమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఈ సబ్జెక్ట్స్ ఏంటి అండ్ ఆ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఏంటి. ఇప్పుడు సపోజ్ హిస్టరీ ఉందండి, క్రొనలాజికల్ ఈవెంట్స్, క్రొనాలజీ ఇంటిగ్రేషన్ ఇన్ ది సోషల్ లైఫ్. అంటే చారిత్రకంగా అప్పుడున్నటువంటి సామాజిక జీవితంలో ఈ క్రొనాలజీని ఇన్కార్పొరేట్ చేయగలిగేటటువంటి నైపుణ్యం. అక్కడ ఏదైతే ఇయర్స్ కానీ ఏజ్ కానీ ఇటువంటి మెన్షన్ చేయమని చెప్పాను చూడు, ఆ ఆస్పెక్ట్. తర్వాత జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆన్సర్స్ రాసేటప్పుడు జాగ్రఫీలో కంపల్సరీగా బొమ్మలు వేయాలి. ఏ బొమ్మలు? మ్యాప్స్ వేయాలి. మ్యాప్ రాయడం నేర్చుకోండి, ఇండియా మ్యాప్ రాయడం నేర్చుకోండి, వరల్డ్ మ్యాప్ రాయడం నేర్చుకోండి, తెలంగాణ మ్యాప్ రాయడం నేర్చుకోండి. అది సో ఒక్కరోజుతో జరిగేటటువంటి పని కాదు అది, కాబట్టి కంపల్సరీగా అది జరగాల్సిన పని. తర్వాత పాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు కేస్ స్టడీస్, సో రాజ్యాంగ నిబంధనలు, తర్వాత సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, అలాగే గవర్నెన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టర్మినాలజీ. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టర్మినాలజీ ఉపయోగించాలి. పాలసీ రిఫరెన్సెస్ ఉండాలి, అంటే ప్రభుత్వ విధానాలు. తర్వాత ఇప్పుడు ఎకానమీలో అయితే బడ్జెట్ రిఫరెన్సెస్, ఎకనామిక్ సర్వే రిఫరెన్సెస్, బోత్ నేషనల్ ఎకనామిక్ సర్వే, స్టేట్ ఎకనామిక్ సర్వే. తెలంగాణ సాంఘిక ఆర్థిక ముఖ చిత్రం అని వస్తుంది, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ. అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కంపల్సరీగా చూడండి, కంపల్సరీగా నీతి ఆయోగ్ రిపోర్ట్స్. తర్వాత రిఫరెన్సెస్ అబౌట్ ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటన్నిటిని మెన్షన్ చేసే విధంగా రిఫరెన్సెస్ ఉండాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లింక్ ద సైంటిఫిక్ కాన్సెప్ట్స్ విత్ ద అప్లికేషన్స్. సో కాన్సెప్ట్స్ ప్లస్ అప్లికేషన్స్. with reference to the current data. సో ఇటువంటి అంశాలన్నింటినీ ఇన్కార్పొరేట్ చేస్తూ ఆన్సర్ రాయాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కంపల్సరీగా 3 అంశాల మీద పెట్టడం జరగాలి. సో ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే నీ టార్గెట్ ఏంటి, టార్గెట్ పెట్టుకోవాలి ఎగ్జామ్ వరకు. దానికి ఒక డ్యూరేషన్, టైం డ్యూరేషన్ పెట్టుకో, అంటే ప్రాక్టీస్ టార్గెట్స్. సో ఫస్ట్ ఫౌండేషన్లో ఏం చెప్పాము, కనీసం రోజుకు ఒక ఆన్సర్. అంటే ఈ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ టార్గెట్ డైలీ 5 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. కనీసం రోజుకి 5 ప్రశ్నలకి ఆన్సర్స్ రాసే ప్రయత్నం చేయడం. సో దీనికి ఒక 21 డేస్ పెట్టుకో.
ఎందుకంటే ఏదైనా ఒక పని వరుసగా 21 రోజులు చేస్తే అది మన లైఫ్ స్టైల్లో భాగంగా మారిపోతుందని అంటారు కదా. కాబట్టి అది ఒక 21 రోజులు పెట్టు. రెండో టార్గెట్ డైలీ ఒక 10 క్వశ్చన్ ఆన్సర్స్, ఇది ఒక 21 రోజులు. అండ్ థర్డ్ టార్గెట్ ఏంటి, డైలీ 15 క్వశ్చన్ ఆన్సర్స్, ఇది ఒక 21 రోజులు ప్రాక్టీస్. అదే ఇంత ఎక్స్ట్రీమ్ ప్రాక్టీస్ చేసినప్పుడే డైలీ 5 క్వశ్చన్స్ 21 డేస్, ఆ తర్వాత డైలీ 10 క్వశ్చన్స్, మెల్లమెల్లగా ఒకేసారి ఇదంతా రాదు కదా, మెల్లమెల్లగా చేసినప్పుడే ఇది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, క్వశ్చన్ డైరెక్టివ్స్ అనొచ్చు, లేకపోతే ట్యాగ్స్ అనొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇందులో డిస్కస్ అనేది ఒకటి ఉంటుంది. సో డిస్కస్ అంటే ఏంటి? సో డిస్కస్ అన్నప్పుడు యు ఆర్ సపోజ్ టు ప్రజెంట్ ఎ బ్యాలెన్స్డ్ వ్యూ. ఒక సమతౌల్యమైన దృక్పథాన్ని వ్యక్తపరచడం, సమతౌల్య దృక్పథాన్ని తెలియజేయడం జరిగింది. అంటే ఇట్ షుడ్ కవర్ ఆల్ ద మేజర్ ఆస్పెక్ట్స్. ఇందులో ఒక ఇష్యూకి సంబంధించిన ప్రోజ్ అండ్ కాన్స్ ఉండాలి. ప్రోజ్ అండ్ కాన్స్ అంటే అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు. అంటే యూ ఆర్ సపోజ్ టు బి a bureaucratic neutrality. You have to maintain a bureaucratic neutrality ఉండాలి. బ్యూరోక్రటిక్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ఒక అధికారిగా నువ్వు రేపు సెలెక్ట్ అవుతావు. ఒక అధికారి ఏ పార్టీకి అనుకూలం కాదు, ప్రతికూలం కాదు. సో ఒక అధికారి తటస్థంగా ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా నీ ఆర్గ్యుమెంటేషన్ అనేది ఉండాలి. ప్రభుత్వానికి అనుకూలంగాను లేకపోతే వ్యతిరేకంగాను కాదు, అన్ని దృక్పథాలని పరిగణలోకి తీసుకుంటూ ఉండేదాన్ని బ్యూరోక్రటిక్ న్యూట్రాలిటీ ఆర్ ఉద్యోగస్వామ్య తటస్థత. దీనికి పర్ఫెక్ట్గా తెలుగు పదం అయితే ఉద్యోగస్వామ్య తటస్థత అంటాం. నువ్వు రైటిస్ట్ అయి ఉండకూడదు, లెఫ్టిస్ట్ అయి ఉండకూడదు, సెంట్రిస్ట్ కూడా కాకూడదు. సో అటువంటి యాటిట్యూడ్ని బ్యూరోక్రటిక్ న్యూట్రాలిటీ అని అంటాం. కంపల్సరీగా మన ఆన్సర్లో అది ఉండేటట్టుగా చూసుకోవడం జరగాలి. అంటే ఇఫ్ యూ ఆన్సర్ ది క్వశ్చన్ ఇన్ ఏ వే దట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, you are automatically showing the bureaucratic neutrality, naturally showing that element. And రెండోది తర్వాత ఈ డిస్కస్ తర్వాత అనలైజ్, విశ్లేషించము, చర్చించము, విశ్లేషించము. ఈ విశ్లేషించే విషయంలో ఏం జరగాలంటే దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విశ్లేషించడం అనేది యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. కార్యకారణ సంబంధాన్ని విశ్లేషించడం, కార్యకారణ సంబంధాన్ని తెలియజేయడం ఈ అనలైజ్ అనే దానికి మీనింగ్. అంటే కార్యకారణ సంబంధం అంటే ఏంటి? ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ రీజన్, నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ రీజన్. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అది జరిగినప్పుడు ఆ కారణంతో ఒక సంఘటన జరిగినప్పుడు దానివల్ల కలిగే ప్రభావం ఉంటుంది. ఈ 3 పాయింట్లు ఉండేటట్టుగా ఆన్సర్ చూసుకోవడం. అంటే ఇప్పుడు సపోజ్ వాట్ ఈజ్ రైట్ టు లైఫ్ అనలైజ్ అన్నాడు అనుకో, ఆర్టికల్ 21 అనలైజ్ అన్నాడు అనుకో, అప్పుడు ఏంటి వాట్ ఈజ్ ఆర్టికల్ 21 అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఆ తర్వాత వై ఆర్టికల్ 21 ఈజ్ ఇన్కార్పొరేటెడ్, అది రీజన్, కాజ్. వాట్ విల్ హ్యాపన్ వెన్ దెర్ ఈజ్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి, లేకపోతే కలిగే ప్రయోజనం నష్టం ఏంటి, దాని ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ని గురించి తెలియజేసేటటువంటిది అనాలిసిస్. అంటే హియర్ యు ఆర్ డూయింగ్ ఎ డీప్ ఇంటర్ప్రిటేషన్. ఆఫ్ ద ఇష్యూ, ఒక లోతైన విశ్లేషణ చేయడం జరుగుతుంది అన్నమాట. సో యు ఆర్ గివింగ్ ఏ లాజికల్ స్ట్రక్చర్. ఆ లాజికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దెర్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అండ్ దెర్ విల్ బి ఎన్ ఎఫెక్ట్, దెర్ విల్ బి ఎ కాన్సిక్వెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనేటటువంటి పాయింట్ని చెప్పడం. ఆ తర్వాత ఎగ్జామిన్. సో ఎగ్జామిన్ అనే దానికి మీనింగ్ ఏంటంటే
ఒక విషయంలో ఉన్నటువంటి వాస్తవాలని, ఊహలని, ఇంప్లికేషన్స్ని చర్చించడం. ఇందులో ఫ్యాక్ట్స్, అజంప్షన్స్, సో వాస్తవాలు, ఊహలు అండ్ ఇంప్లికేషన్స్, దానివల్ల కలిగే ప్రభావాలు, ఈ మూడింటిని చెప్తే ఎగ్జామిన్ చేసినట్టు. అంటే వేర్ యూఆర్ ప్రోబింగ్ డీపర్, వై అండ్ హౌ అనే దాని మీద ఫోకస్ చేస్తుంటాం. తర్వాత దెన్ దెర్ ఇస్ అనదర్ వన్, కమెంట్, వ్యాఖ్యానించుము. కమెంట్, వ్యాఖ్యానించుము. సో కమెంట్ అనే దానికి ఉండేటటువంటి అంశం ఏంటంటే, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసి, ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెన్స్ట్, అనుకూల ప్రతికూల వాదనలు రాస్తాం. రాసిన తర్వాత యువర్ ఒపీనియన్, ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్, నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. గివింగ్ ది ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెన్స్ట్, అనుకూల ప్రతికూల వాదనలు చేసి చివరిలో నీ అభిప్రాయాన్ని తెలియజేయడం. సో హియర్ ద ఫోకస్ విల్ బి ఆన్ arguments for and against and dimension of the giving your own opinion about the argumentation. So here there is no question of bureaucratic neutrality, ఎందుకంటే నీ సొంత అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా బ్యూరోక్రటిక్ న్యూట్రాలిటీ అనేది కాకుండా నీ వ్యక్తిగత అభిప్రాయం చెప్తాం. తర్వాత ఇంకోటి ఏంటి, ఎలాబొరేట్, విశదీకరించుము. ఎలాబొరేట్ అంటే విశదీకరించుము. సో ఈ విశదీకరించడం అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే ఎక్స్టెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. సువిస్తారమైన వివరణ, సువిస్తార వివరణ చేయాలి. ఎక్స్టెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద గివెన్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్, ఇది ఎలాబొరేషన్. అండ్ తర్వాత ఎలాబొరేషన్ క్రిటికల్లీ ఎగ్జామిన్, ఇది కూడా ఎగ్జామిన్ లాంటిది. బట్ ఇక్కడ క్రిటికల్ అనే వర్డ్ని ఇంకో దాన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ దాంట్లో కూడా ఈ క్రిటికల్ ఎగ్జామినేషన్లో ఉన్న దాంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి. ఒక విషయానికి సంబంధించిన అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు, యాజ్ వెల్ యాజ్ మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ చేయాలి. బహుముఖ విశ్లేషణ, బహుముఖ విశ్లేషణ, అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు చేసి. సో ఈ బ్రాడ్గా మనకి 2024 మెయిన్స్లో జరిగిన క్వశ్చన్స్లో వచ్చినటువంటి టెర్మినాలజీ, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట ఇవి. సో వీటిలో ఇప్పుడు 2024 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ తీసుకొని చూద్దాం. సో క్వశ్చన్ రాసుకోండి. ఇది మోడల్ క్వశ్చన్ ఫ్రమ్ TGPSC Group 1 2024లో. Article 21 of the Indian Constitution, Article 21 of the Indian Constitution facilitates the expansion of the scope of fundamental rights. Expansion of the scope of fundamental rights. Discuss. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి సౌలభ్యకారిగా ఉంది. చర్చించుము. డిస్కస్.
సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఏంటి అంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ చేయాల్సింది డీకోడింగ్ ద క్వశ్చన్. సో డీకోడింగ్లో ఏం జరగాలి? ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, అంటే రీడింగ్ చేసిన తర్వాత అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, ప్రశ్నని అర్థం చేసుకోవడం. తర్వాత క్వశ్చన్ డైరెక్టివ్ ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? డిస్కస్, చర్చించమంటున్నాడు. సో క్వశ్చన్ చదివినప్పుడు మనకు అర్థమైంది ఏంటి? ఏమర్థమైంది? ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేట్స్, ఇదో కీవర్డ్. ఆ జనరల్ వర్డ్ లాగా ఉన్నా కానీ ఫెసిలిటేటింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ అనమాట. ఫెసిలిటేట్స్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి ఆర్టికల్ 21 తోడ్పడుతుంది, సౌలభ్యకారిగా ఉంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ పరిధిని పెంచడం అనేది ఒక డైమెన్షన్ అయితే, అంటే క్వశ్చన్ని డివైడ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మరొక ఆస్పెక్ట్ ఏంటి? 21 ఈజ్ హెల్పింగ్, ఫెసిలిటేటింగ్ అంటే హెల్పింగ్, కాంట్రిబ్యూటింగ్ టు ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి ఇది కారణమవుతుంది అనేటటువంటి ఆస్పెక్ట్. సో ఆ డైరెక్టివ్ని డిస్కస్ చేయడం జరగాలి. దెన్ దీంట్లో కోర్ థీమ్ ఏంటి? కోర్ థీమ్ ఏంటి అంటే ఇస్ ద ఆర్టికల్ 21, జీవించే హక్కు ఆర్టికల్ 21, అది కోర్ థీమ్. సో విచ్ ఈజ్ హెల్పింగ్ టు expand the scope of fundamental rights. And what are the keywords here? Scope of fundamental rights and facilitating. And focus of the question. ఏంటి? ఈ ప్రశ్నలో ప్రధానమైన ఫోకస్ దేని మీద పెట్టారు అంటే హౌ ఆర్టికల్ 21 హెల్పింగ్ టు ఎక్స్పాండ్ ది స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి ఎలా ఉపయోగపడుతుందంటే సుప్రీంకోర్టు బై ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ 21 ఇన్ ది సెకండ్ జనరేషన్ పర్స్పెక్టివ్. అంటే మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, 6 హక్కులు ఉన్నాయి. బట్ ఆ 6 హక్కులు ఒరిజినల్గా అయితే 7 1950లో రైట్ టు ప్రాపర్టీతో కలిపి. సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇట్లా మొత్తం 7 ప్రాథమిక హక్కులు ఉండేవి 1950లో. బట్ రాజ్యాంగం రూపొందించి ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు దాటింది. మరి ఈ నేపథ్యంలో అప్పుడున్న హక్కులు ఇప్పటికి తేడా వచ్చింది కదా. ఒకప్పుడైతే హక్కు అంటే ఏంటో విషయమే తెలియదు ఎవరికి. ఆ తర్వాత హక్కుల గురించి తెలియడం మొదలైంది. ఇప్పుడేమో ఎక్కువ తెలిసిపోతుంది. ఇప్పుడు రైట్ టు ఇంటర్నెట్ అనేది ఏంటి? ఇంటర్నెట్ అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఒక హక్కు. ఇంటర్నెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెక్నాలజీ, ఇట్ ఈస్ ద రైట్. ఏ హక్కు కింద దీన్ని పరిగణించాలి? ఇంటర్నెట్ని ఏ హక్కు కింద పరిగణించాలి? ఈక్వాలిటీ కింద పరిగణించాలా? ఫ్రీడమ్ కింద పరిగణించాలా? రైట్ టు లైఫ్ కింద చెప్పాలా? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద చెప్పాలా? అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు రైట్ టు లైఫ్, జీవించే హక్కుతో సమానం. అంటే ఆ హక్కు లేకపోతే మనం చచ్చిపోతామా? అసలు జీవించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలామందికి ఇంటర్నెట్ అనేది జీవనోపాధిని కల్పిస్తుంది. ఒక డ్రైవర్ నీకోసం కారు తీసుకురావాలంటే ఇంటర్నెట్ ఉండాలి. కారు తీసుకొచ్చి నీకు కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి పైసలు తీసుకోవాలి, వాడి జీవనోపాధి ఫుల్ఫిల్ అవుతుంది. స్విగ్గీ డెలివరీ బాయ్ నీకు ఫుడ్ డెలివరీ చేస్తేనే వాడికి 10 రూపాయలు వస్తాయి, వాడికి లైవ్లీహుడ్ అవుతుంది. ఇంటర్నెట్ లేకపోతే, ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే, గవర్నమెంట్ కనుక నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే ఆ స్విగ్గీ బాయ్కి ఆహారం లేదు, అండ్ ఈ కార్ డ్రైవర్కి కూడా జీవనోపాధి లేదు. సో కాబట్టి రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? రైట్ టు లైఫ్, జీవించే హక్కుతో సమానం. ఇప్పుడు మనకి ఐఫోన్ కొనుక్కుంటాం,
ఐఫోన్ కొనుక్కున్నప్పుడు దానికి ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ ఇస్తాడు. మ్యాక్సిమం 1 ఇయర్లో ఆ వైర్ చివర్లో ఇరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించుకుంటావు వైర్. మరి ఏం చేస్తావు? 4,000 పెట్టి మళ్ళీ ఇంకో వైర్ కొనుక్కుంటావు, కేబుల్ ఇంకోటి కొనుక్కుంటావు, 4,000 పెడతావు. మరి ఇదేమన్యాయం? ఆ రిపేర్ చేయించుకునే అవకాశం కూడా ఉండాలి. ఏది ఆ వైర్ అయినా సరే దాన్ని రిపేర్ చేయించుకునే అవకాశం ఉండాలి. అది కూడా ఎవరు రిపేర్ చేయాలి? మన పక్కింటి మెకానిక్ కాదు, కంపెనీయే రిపేర్ చేసి పెట్టాలి, లేకపోతే రీప్లేస్ చేసి పెట్టాలి. లేకపోతే దానికి లైఫ్ టైం ఇవ్వాలి. ఓన్లీ 1 ఇయర్లో దానంతట అదే అది ఇరిగిపోయేటట్టుగా కాదు తయారు చేయాల్సింది. దీన్ని ఏమంటారు? రైట్ టు రిపేర్ అని అంటారు. నీకు కారు ఉంటుంది, లేకపోతే ఒక బైక్ ఉంటుంది, దానికి 2 అద్దాలు ఉంటాయి కదా, ఇట్లా ఓపెన్ చేసి పెడతావు. పెట్టినప్పుడు ఎదురుగా ఒకడు వస్తాడు రాంగ్ రూట్లో, అద్దం ఒకటి ఎగిరిపోతుంది. కంపెనీ వాడు అద్దం కావాలని అడిగితే 1 ఇస్తాడు, 2 ఇస్తాడు. కంపల్సరీగా 2 కొనుక్కోవాల్సిందే నువ్వు, 1 రీప్లేస్ చేయడు. సో అటువంటి ఒక వస్తువు విరిగిపోతే మంచిగా ఉన్న వస్తువును కూడా నువ్వు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ టు రీప్లేస్మెంట్ అంటుంది. ఈ హక్కుల గురించి గతంలో మనకు తెలియదు, ఇప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి హక్కులు ఇవి. రైట్ అగెనిస్ట్ సెక్షువల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది మనకి ఆర్టికల్ 15లో. రైట్ అగెనిస్ట్ సెక్షువల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? నో డిస్క్రిమినేషన్ షల్ బి షోన్ అమాంగ్ ద పీపుల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సెక్స్. స్త్రీ పురుషులు మధ్య తేడా లేకుండా చూడాలి అనేది, అందరూ సమానమే కదా. బట్ టైమ్స్ మారినాయి. ఏమంటున్నారు ఇప్పుడు? రైట్ అగెనిస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ బట్ ఆల్సో ద థర్డ్ జెండర్. కేవలం స్త్రీ పురుషుల మధ్య విభేదాలు లేకుండా చూడడం కాదు, ఇప్పుడు కోరుకునేది ఏంటి? స్త్రీలు పురుషులు మరియు తృతీయ లింగస్తుల మధ్య కూడా సమానత్వం ఉండాలనేటటువంటి ఇది ఒక డైమెన్షన్. అయితే నెక్స్ట్ లెవెల్లో ఇంకోటి ఏమొచ్చింది? ఈ ఆర్టికల్ 15లో ఉన్న దాని ప్రకారం రైట్ అగెనిస్ట్ సెక్షువల్ డిస్క్రిమినేషన్ అనే దాన్ని నో డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సెక్స్ అంటే ఈవెన్ సెక్షువల్ ఓరియంటేషన్ అనేది కూడా అని అర్థం. కేవలం స్త్రీలు పురుషులు అనేది మాత్రమే కాకుండా విత్ హూమ్ ఐ వాంట్ టు హ్యావ్ ది సెక్స్, ఎవరితో నేను లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలి అనే హక్కు కూడా నాకు ఉంటుంది. ఎ మ్యాన్ హ్యావింగ్ ఏ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెక్షువల్ ఇంటరాక్షన్ విత్ ఎ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్ హిమ్సెల్ఫ్. ఒక పురుషుడు ఒక స్త్రీతో కానీ లేకపోతే ఒక పురుషుడితో కానీ తనకి ఇష్టమైన వాళ్ళతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఉండాలి అనేటటువంటి ఇంటర్ప్రిటేషన్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నటువంటిది. రైట్ టు సెక్షువల్ ఓరియంటేషన్, ఇటువంటి న్యూ డైమెన్షన్స్ అన్నీ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసి పెడతా ఉంది. ఏ రకంగా చేస్తుంది? బేస్డ్ ఆన్ ది ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ అంటే ఏంటి? జీవించి ఉండడం, జీవించే హక్కు. బతకడం అంటే కేవలం అలా బతకడం కాదు, నువ్వు బతుకుతున్నావు రోడ్డు మీద అది బతుకుతుందని చెప్పి చాలా సందర్భాల్లో మన పేరెంట్స్ అంటుంటారు. అంటే అట్లా కంపేర్ చేయొచ్చా? చేసే హక్కు పేరెంట్స్కి ఉందా? మేము పెంచాం కాబట్టి, మేము కన్నాం కాబట్టి మా హక్కు ఉంటుంది, ఆ మాత్రం హక్కు లేకపోతే ఇంకెందుకు బయటికి పోమంటారు. అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు పెంచాల్సిన అవసరం లేదు. పిల్లల్ని పెంచకండి. మరి ఎవరిని పెంచాలి? కుక్కల్ని పెంచండి, పిల్లల్ని కాదు. నువ్వు పెంచకపోయినా పిల్లలు పెరుగుతారు. పేరెంట్స్ పెంచకపోయినా పెరుగుతారు కదా, పేరెంట్స్తో సంబంధం లేదు. ఎక్కడ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇండిపెండెంట్గాను బలంగానూ పెరుగుతారు. పెంచావు కాబట్టి మాకు అన్ని హక్కులు ఉంటాయి అని అయితే ఈ పేరెంట్స్ చేసే తప్పు. అంటే చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రైట్స్ ఇన్ ద న్యూ జనరేషన్. జెన్జీ రైట్స్ అని అంటున్నాడు, సెకండ్ జనరేషన్ రైట్స్ అని అంటారు. ఈ సెకండ్ జనరేషన్ రైట్స్ అన్నింటినీ ఇంటర్ప్రిట్ చేస్తూ సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 యొక్క స్కోప్ని పెంచుతుంది. ఆర్టికల్ 21లో ఒకటే సెంటెన్స్ ఉంటుంది, దాన్ని విస్తరించి మొత్తం రాజ్యాంగం అంటేనే ఆర్టికల్ 21 అనేటట్టుగా చేశారు. సో 21 అంటే ఉన్నటువంటిది ఏంటి? ఈ ప్రతి ఒక్కరికి చట్టం నిర్దేశించిన పద్ధతులు తప్ప ఏ వ్యక్తి యొక్క జీవితానికి కానీ స్వేచ్ఛకి కానీ భంగం కలిగించకూడదు, హాని కలిగించకూడదు. ఎక్సెప్ట్ బై ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎనీ పర్సన్ షుడ్ నాట్ బి బ్రీచ్డ్ బై ద స్టేట్. ఇంతకు మించి ఎక్కువేం లేదు. కానీ దాన్ని బేస్ చేసుకుని సుమారుగా 30 రకాల హక్కుల్ని సుప్రీంకోర్టు దేశ ప్రజల కోసం అందిస్తుంది. ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే కాదు, విదేశాల నుంచి వచ్చి ఇండియాలో ఎవరైనా ఉంటున్నా సరే వీళ్ళకి కూడా, ఈ విదేశీయులకు కూడా, దేశంలో నివసించే విదేశీయులకు కూడా ఈ హక్కుని కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అనేటటువంటి పర్స్పెక్టివ్ గురించి చెప్పాలి. ఆ తర్వాత స్టెప్ 2 ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద ఇంట్రడక్షన్ రాయాలి. సో ఇంట్రడక్షన్లో ఏంటి?
సో ఇంట్రడక్షన్లో ఆర్టికల్ 21 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్ 21? తర్వాత నేను ఇప్పుడు తర్వాత చెప్తాను. సో నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ ఇన్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనేటటువంటి పాయింట్ని అండ్ ఎక్స్పాండెడ్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ వేరియస్ కేసెస్. సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో దీని పరిధిని విస్తరిస్తూ ఉంది అని చెప్పడం. ఇది మొత్తం ఒక 3 to 4 లైన్స్లో రాయాలి. 3 to 4 లైన్స్ అంటే ఒక 30-40 పదాలు. సో సుప్రీం కోర్ట్ ఇది ఆర్టికల్ 21 ఎక్సెప్ట్ బై ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ లిబర్టీ అని ఒక సెంటెన్స్ వస్తుంది. సుప్రీం కోర్ట్ అక్రాస్ వేరియస్ కేసెస్ హ్యాస్ ఇంటర్ప్రిటెడ్ టు ఎక్స్పాండ్ ది ఆర్టికల్ 21 అని చెప్పి 2-3 లైన్స్ వస్తుంది. ఆ తర్వాత మెయిన్ బాడీ. సో ఇది ఒక 120 వర్డ్స్ అనుకో, ఒక 120-130 వర్డ్స్లో ఈ మెయిన్ బాడీ రాయాలి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ 21కి సంబంధించిన సమ్ లిస్ట్ ఆఫ్ న్యూ రైట్స్, కొన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి కొన్ని హక్కులు. రైట్ టు ప్రైవసీ, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ లైఫ్ అంటే ఏకాంతపు హక్కు, కాలుష్య రహిత జీవితాన్ని కలిగి ఉండే హక్కు, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ లైఫ్, ఇటువంటి హక్కుల గురించి. తర్వాత యూ షుడ్ మెన్షన్ అబౌట్ 2 dimensions ఆఫ్ రైట్ టు లైఫ్. సో ఈ జీవించే హక్కులో ఉన్నటువంటి 2 కోణాలు. ఇది గోపాలన్ కేసు, ఆ తర్వాత ఈ గోపాలన్ కేసు, గోపాలన్ వర్సెస్ మద్రాస్ స్టేట్ కేసు, స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950. తర్వాత మేనకా గాంధీ కేసు. సో ఈ 2 రకాల డైమెన్షన్స్ చెప్పారు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది గోపాలన్ కేసు, నారో డెఫినేషన్. అండ్ ఈ మేనకా గాంధీ కేసులో బ్రాడర్ డెఫినేషన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్. అంటే ఒక సంకుచిత దృక్పథాన్ని గోపాలన్ కేసులో చెప్పారు, విశాల దృక్పథాన్ని మేనకా గాంధీ కేసులో చెప్పడం జరిగింది. తర్వాత ఈ దాంట్లో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్, దట్ ఈస్ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఈ ప్రాథమిక హక్కుల పరిధిని పెంచడానికి సంబంధించినటువంటి రీసెంట్ జడ్జిమెంట్స్ చెప్పడం. సో రీసెంట్ జడ్జిమెంట్స్ అంటే సంథింగ్ లైక్ రంజిత్ సింగ్ కేస్, రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2024. ఇందులో రైట్ అగైన్స్ట్ క్లైమేట్ చేంజ్, రైట్ అగైన్స్ట్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పులని వ్యతిరేకించే హక్కు. లైక్ అలాగే పుట్టస్వామి కేస్, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇందులో రైట్ టు ప్రైవసీ గురించి చెప్పారు, అంటే విచ్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్. సో పుట్టస్వామి కేసులో ఏకాంతపు హక్కుని ఆర్టికల్ 21లో భాగంగా పరిగణించారు. రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ అగైన్స్ట్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పులకి వ్యతిరేకించడం. ఎందుకంటే పర్యావరణ మార్పులు జరుగుతుంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షల కొద్దీ జనాలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. వర్షాలు రావాల్సిన టైంలో ఎండలు కాస్తాయి, ఎండలు రావాల్సిన టైంలోనేమో వరదలు వస్తాయి. అప్పుడు పంటలు పండవు, ఆ వేడికి లేకపోతే ఆ చల్లదనానికి మనుషులు చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ క్లైమేట్ చేంజ్ని నివారించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానిదే ఉంటుంది. మనుషులే కాదు, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల
జంతువులు పక్షులు కూడా చచ్చిపోతాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక పక్షి ఉంటుంది, అది గ్రాడ్యువల్గా ఎక్స్టింక్షన్ అయిపోతుంది. దాన్ని ఎందుకని ఎక్స్టింక్షన్ అయిపోతుంది అని అంటే గుజరాత్లో ఎలక్ట్రిసిటీ పాలసీ కారణంగా ఈ పెద్ద పెద్ద వైర్లు ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల ఈ పక్షులు దాని మీద వాలి షాక్ కొట్టి చచ్చిపోతున్నాయి. కాబట్టి వాటిని కాపాడాలనేటటువంటి నేపథ్యంలో రంజిత్ సింగ్ అనే ఆయన కేసు పెడితే పర్యావరణ మార్పుల్ని నివారించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది, అండ్ ఈ పర్యావరణ మార్పుని వ్యతిరేకించడం అనేది ప్రజల యొక్క హక్కు. సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఉండాలి. సో ఇటువంటి రీసెంట్ జడ్జిమెంట్స్ కొన్ని చెప్తూ, అండ్ తర్వాత యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైట్ టు లైఫ్ in expanding the scope of fundamental rights. Significance of the right to life అంటే జీవించే హక్కు యొక్క ప్రాధాన్యత ఏ విషయంలో, ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని పెంచే విషయంలో జీవించే హక్కు యొక్క ప్రాధాన్యత. సో ఇది ఏ డైమెన్షన్స్ రాయొచ్చు? ఇట్ ఎన్షూరింగ్ ది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయాన్ని చేకూర్చడం, సెకండ్ జనరేషన్ రైట్స్ కల్పించడం, రెండవ తరం హక్కులని కల్పించడం, ఎన్షూరింగ్ ద సెకండ్ జనరేషన్ రైట్స్. సో అట్లా ఈ రైట్ టు లైఫ్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కంక్లూజన్లో ఒక వే ఫార్వర్డ్ చెప్పాలి. సో ఈ వే ఫార్వర్డ్ దట్ ఈస్ అబౌట్ ఏమని ఇక్కడ వస్తుంది అంటే ఈ వే ఫార్వర్డ్లో రైట్ టు లైఫ్, ద స్కోప్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ స్పెసిఫిక్ will expand in the future. Will continue to expand. New rights, new generation rights incorporated. నూతన తరం, నవతరం యొక్క హక్కులు కూడా వీటిలో పొందుపరచబడతాయి అని చెప్పి ఒక 30 వర్డ్స్ 20-30 వర్డ్స్లో ఈ కంక్లూజన్ మెన్షన్ చేస్తే చాలు. సో బేసిక్గా ఆ డైరెక్టివ్ ఏంటి, క్వశ్చన్లో ఫోకస్ అయినటువంటి అంశం ఏంటి, వీటిని పరిగణిస్తేనే, పసిగడితేనే మన ఆన్సర్ డైవర్షన్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నిన్ను ఎవరైనా కూల్ డ్రింక్ తాగేవా అని అడిగారు అనుకో, ది ఆన్సర్ ఏముండాలి? తాగేనని కానీ తాగలేదని కానీ ఉండాలి, లేకపోతే తాగుదాం అనుకుంటున్నాను అని ఉండాలి. తప్ప నేను బొంబాయి వెళ్ళాను అని ఆన్సర్ చెప్పామనుకో, ఏమవుతుంది? క్వశ్చన్ ఏంటి? కూల్ డ్రింక్ తాగేవా, బొంబాయి వెళ్ళాను ఆన్సర్. అంటే ఈరోజు చెప్పిన టాపిక్స్ కనుక నువ్వు ఫాలో కాకపోతే నీ ఆన్సర్ అలాగే ఉంటుంది. అది నువ్వు అడిగే క్వశ్చన్ ఒకటి, నువ్వు చెప్పే ఆన్సర్ ఒకటి. సో ఇట్ షుడ్ నాట్ బి ఈవెన్ బీటింగ్ అరౌండ్ ద బుష్ యాజ్ వెల్, టు ది పాయింట్, టు బి స్పెసిఫిక్. అది జరగాలంటే కనీసం ఒక 12 వారాల ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు రైటింగ్ ప్రాక్టీస్ మానేసి మినిమం నాకు తెలిసి ఒక 6 సంవత్సరాలు అయింది. అంటే 10th తర్వాత ఆర్ ఇంటర్ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు, మినిమం తక్కువ. కాబట్టి మళ్ళీ ఆ ప్రాక్టీస్ రావాలంటే, ఎందుకని ఓన్లీ కంటెంట్ మాత్రమే కాదు, నీ మైండ్లో ఉండే కంటెంట్ చదువుతావు. బట్ ఎగ్జామ్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా, 3 సంవత్సరాలు చదివినా, 30 సంవత్సరాలు చదివినా కానీ 3 గంటల్లోనే ఆన్సర్ రాయాల్సింది ఎవరైనా సరే. నీ సీనియారిటీతో సంబంధం లేదు. కొత్తగా వచ్చినాడు కాకెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతాడు అక్కడ పోస్ట్ని. ఎందుకని వాడికి కొంచెం రైటింగ్ అనేది పట్టు ఉంటుంది. నువ్వు 30 ఏళ్ళ నుంచి చదువుతుండొచ్చు, 3 సంవత్సరాల నుంచి చదువుతుండొచ్చు మ్యాటర్, కానీ 3 గంటల్లోనే కదా నువ్వు రాయాల్సింది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా అది కూడా తీసుకొస్తున్నారు.
అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఆ 3 గంటల్లో ఏం చేయాలి? 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాసేవా లేదా చూడాలి. ఆ 15 క్వశ్చన్లకి ఆన్సర్ వేయాలి. ఆ ఆన్సర్ రెండో రిక్వైర్మెంట్ ఏంటి? క్వాలిటీతో ఉండాలి. క్వాలిటీ అంటే ఏంటి? కీవర్డ్స్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఉండాలి, కొన్ని రిపోర్ట్లు ఉండాలి, అండ్ కొన్ని సజెషన్స్ సజెస్టివ్గా ఉండాలి. ఆ బేసిక్ స్ట్రక్చర్ని ఫాలో కావాలి. ఆల్ దిస్ విల్ డిసైడ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్. సో అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఈ అంటే 15కి 15 ఆన్సర్లు రాస్తేనేమో 60 మార్క్స్, 60% మార్క్స్. దెన్ ఆ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయగలిగితేనేమో 70% ప్లస్ వస్తుంది. అప్పుడే ఈ మనకి సెలెక్షన్ లిస్ట్లో ఉండేటానికి అవకాశం ఉంటుంది. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈజ్ దట్ హౌ యు ఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్ అనేది. చదవడం ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ ద రైటింగ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. ఎంత వేగంగా ఆన్సర్ రాయడం అనేది మన మైండ్లో ఉంటుంది, హ్యాండ్లో లేదు. మైండ్లో సబ్జెక్ట్ ఫ్లో ఉంటే ఆ సబ్జెక్ట్ ఫ్లో కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో ఉండాలి. స్ట్రక్చర్డ్గా ఉండాలి, పద్ధతి ప్రకారం ఉండాలి. బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు బి అ బ్యూరోక్రాట్, అండ్ యాజ్ అ బ్యూరోక్రాట్ యూ హ్యావ్ టు బి ఆర్గనైజ్డ్, వెల్ ప్లాన్డ్. అంటే ముందే ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఆర్గనైజ్డ్గా ఉండడం, ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం చేయడం, ఇది బ్యూరోక్రాట్స్ చేసే పని. సో ఒక బ్యూరోక్రాట్ ఏ విధంగా అయితే పనిచేస్తాడో అదేవిధంగా నీ ఆన్సర్స్ కూడా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ముందే ప్లాన్ చేసుకుంటాం, సబ్జెక్ట్ అంతా చదువుతాం, చదివిన తర్వాత ఏవి ఇంపార్టెంటో ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏవి ఇంపార్టెంటో ఐడెంటిఫై చేయడం అంటే ఎలాగా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బట్టి. మనకు ఒకటే ఎగ్జామ్ జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, కాబట్టి మనం ఏం చేయాలి? అట్లీస్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ యూపీఎస్సికి సంబంధించినటువంటి లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్, వాటిని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు. క్వశ్చన్ ప్రెడిక్షన్ అనేది అలా వస్తుంది అన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా గెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేయడం అంటే ఏంటి? ఆర్గనైజ్ చేసుకోవడం, మనకున్నటువంటి నాలెడ్జ్ని ఆర్గనైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. 12 వారాలు మినిమం ప్రాక్టీస్ చేయడం. 12 వారాలు ప్రాక్టీస్ చేసామంటే అది అలవాటు అయిపోతుంది, లైఫ్లో ఒక భాగంగా అవుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎగ్జామ్కి ముందు చేయాల్సినటువంటి రివిజన్ ఉంటుంది. ఆ రివిజన్ తర్వాత ఎగ్జామ్ రాస్తుంది. ఇది సో ముందు సబ్జెక్ట్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, తర్వాత అయితే ఈ ప్రాక్టీసు సబ్జెక్ట్ నేర్చుకోవడం రెండు సైమల్టేనియస్గా వెళ్ళాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అంటే కొంతమంది చేసే మిస్టేక్ అది, ఇది ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా చదివేద్దాం, ఆ తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాం. ఫౌండేషన్ లెవెల్లోనే నీ ప్రాక్టీస్ మొదలైపోతుంది. అంటే పాలిటీ చదువుతావు, ప్రియాంబుల్ చదువుతావు, ప్రియాంబుల్ చదవంగానే క్వశ్చన్ అండి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకుంటావు, రాసుకుంటావు. అండ్ రాసిన తర్వాత చూసి రాస్తావు. 10 సార్లు చూసి రాయి, ఒక 2 సార్లు చూడకుండా రాయి, ఇంకొకసారి మళ్ళీ ఒక సెల్ఫ్ టెస్టింగ్ పద్ధతిలో రాయి. ఈ రకంగా రాసినప్పుడు, చదివినప్పుడు, రాసినప్పుడు అది సైమల్టేనియస్గా జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఆవాహన చేసుకుంటాం. ఆవాహన చేసుకోవడం అంటే ఏంటి? నీ లోపల అంతర్లీనం చేసుకోవడం. అండ్ యూ థింక్ అబౌట్ యువర్ సబ్జెక్ట్ ఓన్లీ, అండ్ యూ థింక్ ఓన్లీ అబౌట్, యూ డ్రీమ్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. అంటే కేవలం సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాం, ఆన్సర్ రైటింగ్ గురించి మాత్రమే కలలు కంటాం. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో, అంటే నువ్వు పడుకున్నప్పుడు నైట్లో మామూలుగా నీ గర్ల్ ఫ్రెండ్ గురించి కలలు రాకూడదు. మరి ఎవరి గురించి రావాలి? క్లాసులో ఆన్సర్స్ రాస్తున్నట్టు రెడ్ పెన్నుతోటేమో క్వశ్చన్ రాస్తున్నాం, తర్వాత బ్లూ పెన్తోనేమో ఆన్సర్ రాస్తున్నాం, మధ్య మధ్యలో బొమ్మలు వేస్తున్నాం. ఈ కళ్ళలోకి రావాలి. అలా కాకుండా శృతికి నేనేమో రీఛార్జ్ చేయించాను, ఇటువంటి కళ్ళలోకి వచ్చినాయనుకో అవి పీడకళ్ళు అంటారు. పీడకళలు రాకూడదు. అది సో అట్లా ఎప్పుడైతే ఇది కళలు రావడం మొదలుపెట్టాయో నువ్వు విశ్వనాథన్ ఆనందలాగా తయారవుతావు. అంటే విశ్వనాథన్ ఆనందలాగా తయారవడం అంటే ఏంటి? ఆయన ప్రాక్టీస్ చేసినప్పుడు అయ్యే కళ్ళలోకి వచ్చాయండి. 64 గడులు ఉంటాయిగా, బ్లాక్ వైట్ 64 గడులు, తర్వాత ఈ పాన్స్, ఇవే కళ్ళలోకి వచ్చాయండి. నువ్వు ఆ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడు అదే ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ కళలు కూడా అయ్యే పడతాయి. కళలు పడ్డప్పుడు, ఇట్లా కళ్ళ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ ముందు రేపు రాబోయే క్వశ్చన్లు కూడా ఒక్కోసారి కనపడే అవకాశం ఉంది. అది క్వశ్చన్ పేపర్ అవుట్ అనకూడదు, ఆ అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దాని మీదనే ధ్యానం చేస్తున్నావు కదా. ఆ స్థాయిలో ధ్యానం చేసినప్పుడు రాబోయే ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది కూడా ఊహించగలుగుతావు, రేపు రాబోయే క్వశ్చన్స్ను కూడా ఊహించగలుగుతావు. అలాగే కూడా జరుగుతుంది.
ఎగ్జామ్ హాల్లో నువ్వు ఆన్సర్స్ రాసేటప్పుడు ఆన్సర్ షీట్ మీద నా బొమ్మ కనపడుతుంది ఎప్పుడు ఇదంతా చేసినప్పుడు. అలా చేసినప్పుడు నీకు 100కి 100 మార్కులు, అట్లీస్ట్ 100కి 70% మార్కులు రావాలంటే అంటే ఈ రోజు జరిగినాయని ప్రతిరోజు ఆచరించాలి. ఇది ఒక వరలక్ష్మి వ్రతం లాగానో సంతోషి మాత వ్రతం లాగానో ఆచరించాల్సినటువంటి పని అన్నమాట. పవిత్రంగా అంటే దీన్నే మనం యూపీఎస్సీ వాళ్ళు ఏం చెప్తారంటే ఫాలో దిస్ స్ట్రాటజీ రిలీజియస్లీ అంటే ఏంటి, ఒక మతంలో ఒక ఆచారంలో ఒక పద్ధతిని ఎలా అయితే ఫాలో అవుతావో పవిత్రంగా చేస్తావో అంతే పవిత్రంగా దీన్ని కూడా చేయాలి. ఏదో క్యాజువల్గా చేయడం కాదు. ఒక ఆదివారం మీరు త్యాగం చేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే మీకు ఆ రిలీజియస్నెస్ అనేది ఉంది. ఆ సంతోషి మాత వ్రతం ఈరోజే మొదలైపోయింది కాబట్టి ఆ వ్రతాన్ని కంటిన్యూ చేయండి. సంప్రోక్షణ ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సర్వీస్ వచ్చిన తర్వాత సంప్రోక్షణ చేయండి. సో ఆఫ్టర్నూన్ సెషన్లో 2 o'clockకి ఎకానమీ ఉంటుంది.